ఎందరో మహానుభావులు. ఎందరో వినండి వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారి టోరీ ఎందరో మహానుభావుల కార్యక్రమానికి స్వాగతం అండి. మరి ఈనాటి ఎందరో మహానుభావుల కార్యక్రమంలో ముగ్గురు మహిళామూర్తులు ఉన్నారండి. మరి నేటి మహిళపై ఒక చిన్న పద్యం. వంకాయ వేపుళ్ల వంటలక్కలే కాదు 10,000 జీతాల పంటలక్కలు కూడా, పతి సేవ తరియించు పతివ్రతలే కాదు పతికి పాఠంబులు నేర్పే పంతులమ్మలు కూడా, ఇల్లు దిద్దుకొనిడే ఇంటి దీపమే కాదు జాతి దిద్దగల గజాలు జయ పతాకాలు, శనగ పేరెంటాల శ్రావణమ్మలే కాదు ప్రజల నేల గజాలు భాద్రపదాలు కూడా, ఆధునిక భారతీయ సతి అందుకుని శిఖరములు నందనే లేదు, శీతనగరము ఎదిగినంతను నొదిగిన నారీమణులు భారతీయలోని సంస్కారం అది. మహిళా దినోత్సవ సందర్భంగా మరొకసారి మన శ్రోతలందరికీ హార్దిక శుభాకాంక్షలు. మరి ఈనాటి మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో మనతో పాటు ముగ్గురు మహిళా మార్పులు ఉన్నారు. ఒకరు జ్యోతిరెడ్డి గారు, టాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, సిఇఓ కీస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ నుంచి వచ్చారు. తర్వాత మనకు ఇందిరారెడ్డి గారు, ఆటా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉమెన్స్ టీమ్ నేషనల్ చైర్ గా ఉన్నారు. తర్వాత లక్ష్మీదేవినేని గారు, టాటా రీజనల్ కోఆర్డినేటర్ ఎన్జీ న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ నుంచి వచ్చారు. మరి అందరూ ముగ్గురే. మరి ముందుగా మీ అందరికీ కూడా ఎందరో మహానుభావుల కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ లక్ష్మక్క. నేను అందరికీ నాకు ఎలాగో ఉంది దేవినేని గారు లక్ష్మి గారు అని చెప్పటం, నేను ఎప్పుడుగా పిలిచేటట్టుగా జ్యోతక్క లక్ష్మక్క అని పిలుస్తాను. మరి మనం లక్ష్మీదేవినేని గారితో మొదలు పెడితే లీడర్స్ ని తయారు చేసే సూపర్ లీడర్ ఆవిడ. ట్రైవాలీ సంఘటనలో 1000కి పైగా స్టూడెంట్స్ లకు సహాయాన్ని అందించారు. ఎన్నో సామాజిక సాంఘిక కార్యక్రమాలకు రూపకర్తగా చెప్పొచ్చు. అమెరికాలో తెలుగు వారి సమస్యలు, అందులో ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులకు సమస్యలకు కృషి చేయటంలో ముందుంటారు. అంతేకాక అందరూ ఆప్యాయంగా పిలుచుకునే లక్ష్మక్క మొహంలో చిరునవ్వును చెదరపోకుండా తను కాదు తన ముందు తరాల వారిని లీడర్స్ ని తయారు చేయడానికి ముందుంటారు. మరి లక్ష్మక్క ముందు మీతో మొదలు పెడుతున్నాను. థ్యాంక్ యూ జయ, థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులందరికీ శ్రోతలందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. నాతో పాటుగా జయ అలాగే జ్యోతి అండ్ ఇందిరా కూడా ఉన్నారు. వెల్కమ్ టు ద షో. అండ్ ఇంత మంచి కార్యక్రమాన్ని మా ముగ్గురిని ఒక దగ్గర పెట్టి చాలా పాజిటివ్ నోట్ తో మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ తెలుగు వన్. అట్లాగే జయానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ సమస్య ఉన్నా అందరూ కూడా అంటే ఉమేనియా అని ఒక స్థాపించడమే కాకుండా ఎక్కడ చిన్నపాటి వాళ్ళలో ఉన్నా కూడా మీరు దాన్ని వెలికి తీసుకొచ్చేసి వాళ్ళకి ఉన్నాను అంటూ చెయ్యి అందించడమే కాకుండా వాళ్ళ కోసం మీరు వెనక్కి వాళ్ళకి ఎంత అంటే నేను మీకు అండగా ఉన్నానని చెప్తూ ఉంటారు. యాక్చువల్ గా మరి ఒక మహిళగా పుట్టినందుకు మీరెలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. డెఫినెట్ గా నేను ఎప్పుడు చెప్పేటట్టుగా ఈ రోజు కూడా అదే స్టార్ట్ చేస్తాను. మహిళలు సంతోషంగా ఉంటే ఇంట్లో ఇల్లు మొత్తం సంతోషంగా ఉంచుతారు. ఆ సంతోషాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం, అట్లాగే మనకు వచ్చిన సంతోషాన్ని మన ఫ్యామిలీతో సమానంగా పంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది మనకి. ఈ రోజున ఇలాంటి ఫాస్ట్ వరల్డ్ లో ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్తేనే జీవితాలు సాగుతాయి. డెఫినెట్ గా మహిళా మణులు ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ది ఫ్యామిలీ అన్నమాట. ఇంకొకటి ముఖ్యంగా నేను ఇవాళ చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే ఓన్లీ అమ్మాయిలు సెలబ్రేట్ చేసుకునేదే కాదు, అందరూ మహిళలు చేసేదాన్ని మన ఫ్యామిలీ కానీ మన ఫ్రెండ్స్ కానీ మన సమాజంలో మనతోటి ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా మనకి తోడు నిల్చొని మనని అప్రిషియేట్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం ఏం చేయాలనుకుంటున్నామో వాటిని మనం చేస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనని అప్రిషియేట్ చేసుకునే డేనే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. నేను మనతోటి కలిసి మనందరినీ ప్రోత్సహించే మన ఇంట్లో మగవాళ్ళకి అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా
కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ద్వారా. మనం అందరం కలిసి చేసుకుంటేనే ఏదైనా కూడా జరుగుతుంది అనమాట. అది ముఖ్యంగా నేను చెప్పేది. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ని పర్సనల్ గా నా తరఫున నేను రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ లో సునైనా అనే అమ్మాయి శ్రీనివాస్ కూచిబట్టు సునైనా దుమాలా దిస్ షో నా తరఫున ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నేను ఆ అమ్మాయికి డెడికేట్ చేశాను ఈసారి. ఎందుకంటే మన మధ్యన ఉండి మనతోటి ఉండి ఏదైనా సడన్ గా ఏదైనా ఒక సంఘటన జరిగితే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు మనకి, బట్ పర్సనల్ గా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, చుట్టూ ఉన్న వాళ్ళతోటి మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది ఆ అమ్మాయి దేశంలో ఉండి అనుకోకుండా జరిగిన సంఘటనను ఎదుర్కొంటూ మన దేశ గౌరవాన్నే కాదు మనందరి గౌరవాన్ని కూడా చాలా డిగ్నిఫైడ్ గా నిలబెట్టింది ఆ అమ్మాయి ఇక్కడ. సో ఆ శ్రీనివాస్ కూచిభట్ల ఆత్మ శాంతించాలని, అలాగే ఈ అమ్మాయికి ఇంకా మంచి జరగాలని, ఏదైనా అవసరం అయితే మనం అందరం కూడా తోడున్నామని నేను మన తెలుగు వన్ తరఫున, అలాగే మన అమ్మాయిలందరూ మనం ఎప్పుడు కూడా చాలా అంటే మనకున్నంత ఓర్పు సహనం ఎవరికి ఉండదనండి, దాన్ని ఆ అమ్మాయి చేసి చూపించింది. డెఫినెట్ గా గ్రేట్ అన్నమాట. సో జ్యోతి అండ్ ఇందిరా, మీరు కూడా దాని గురించి ఏమన్నా చెప్పాలనుకుంటే ఐ జస్ట్ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ ఆల్సో ఫర్ దట్. జ్యోతక్క మీ గురించి చెప్తాను. జ్యోతిరెడ్డి గారు అంటే ఒక టాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాదు, సిఇఓ కీస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కాదు, ఒక అతి మామూలు నుంచి ఈ రోజు అత్యున్నత స్థాయికి ఎదిగారు మీరు. అంటే వింటున్న శ్రోతలకి మీ గురించి చిన్న పరిచయం చెప్తామని చెప్పేసి. అంటే ఎంతో మంది అనాథలకు అభాగ్యులకు అమ్మగా అక్కగా ఎంతో సహాయ సహకారాలు అందించడమే కాకుండా హాస్టల్లో ఉండే వాళ్ళ కోసం వారికి ఒక సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళ ఆహారం కోసం మంచి ఆహారాన్ని అందించాలని, ఒక పౌష్టిక ఆహారం కోసం ఎంతో కృషి చేశారు జ్యోతిరెడ్డి గారు. అలాగే ఒక అనాథ వాళ్ళకి నేనున్నానంటూ అండగా నిలబడతారు. మరి అక్క ఇంతసేపు మీరు అనాథల కోసమే చేశారు, కానీ ఇలా భర్తను కోల్పోయిన ఇలాంటి అనాథల కోసం ఏం చేయబోతున్నారు? లక్ష్మక్క అడిగిన క్వశ్చన్ కంటిన్యూ చేయండి. డెఫినెట్ గా యాక్చువల్ గా మనము అమెరికాలో ఉన్న వాళ్ళు అనగానే ధనవంతులు అని చాలా రిచ్ అనే ఫీలింగ్ లో ఉంటాము, ఇక్కడ ఏం అవసరాలు లేవని అనుకుంటాం. కానీ అలా కాదు. యాక్చువల్ గా ఇవాళ మనము తెలుగు1.com రేడియో స్టోరీ ద్వారా తెలుసుకోవాల్సిన విషయం, ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, ఏ దేశంలో ఉన్నా కూడా స్త్రీలకు ఉండే సమస్యలు స్త్రీలకు ఉండనే ఉంటాయి. డెఫినెట్ గా ఇక్కడ కూడా నేను ఉమెన్ చైర్పర్సన్ గా నాటాలో ఉన్నా కాబట్టి చాలా విషయాలు లేడీస్ కి సంబంధించినవి నా నోటీస్ రావడం జరిగింది. చాలా మంది ఇక్కడ భర్తలు చనిపోయి వివిధ కారణాలతోని, తర్వాత డివోర్స్ తీసుకొని సింగిల్ మదర్ గా ఉండి సింగిల్ పేరెంట్ గా ఉండి కష్టాలు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డెఫినెట్ గా ఓన్లీ అనాథ పిల్లలకి కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తర్వాత నాకు వీలైనంత వరకు అడ్వైజ్ ఇచ్చి లేకపోతే వాళ్ళని మళ్ళీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో కలపడం అలాంటివి జరిగింది. అంతేకాకుండా ఉమెన్ ఇష్యూస్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకు అటార్నీ త్రూ కొంచెం అడ్వైజ్ అట్లా ఇప్పించడం లేకపోతే హెల్ప్ చేయడం అలాంటివి కూడా జరిగింది. ఇష్యూస్ ఎక్కడైనా కూడా ఉన్నాయి. యాజ్ లక్ష్మక్క సెడ్, డెఫినెట్ గా మెన్ సపోర్ట్ అనేది ఉంటేనే ఉమెన్ ఇంకా ఎక్కువ రాణించగలరు అనేదాన్ని నేను ఆమోదిస్తాను. సేమ్ టైమ్ ఉమెన్ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్ఫ్ యాజ్ సునైనా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు సునైనా గారికి మనం సపోర్ట్ చేద్దామని. ఆబ్వియస్లీ వీ కెన్ డూ దట్. ఐ అడ్మైర్ హర్ కరేజ్ and I really liked her there. The way she spoke and the way she represented to the government. And మన ట్రంప్ కూడా మాట్లాడారు, ఆమె దాని మీద definitely we have to be there for her any time, any reason. I agree that. అండ్ అక్క మనకు ఒక కాలర్ లైన్ లో ఉన్నారంటే వారితో ఒక్కసారి మాట్లాడదాం. హలో అండి, ఎందరో మహానుభావుల కార్యక్రమానికి స్వాగతం. హాయ్ జయ గారు, స్వప్నానండి, డెట్రాయిట్ నుంచి. హాయ్ స్వప్న గారు, ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, విష్ ద సేమ్. హాయ్ అండి, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ముగ్గురు లిజెండ్స్ ఒకే దగ్గర ఉంటే మాలాంటి కాలర్స్ కి క్వశ్చన్స్ రావనుకుంటా ఫస్ట్. అందరు అక్కలే. ఓకే, హాయ్ అండి, బినేటెడ్ ఎవ్రీవన్, జ్యోతిరెడ్డి గారు, ఇందిరా రెడ్డి గారు అండ్ దేవినేని గారు. హలో స్వప్న గారు.
క్వశ్చన్ నేను ఇప్పుడు కామన్ గా అడగాల, మీ ముగ్గురిని ఒకటే అడగాల? టైం ఎలా ఉందో నాకు తెలియదు జయశ్రీ గారు, బట్ నా దగ్గర ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. సారీ అండి, ఫ్యూ అని చెప్పాల్సి వస్తుంది. పర్వాలేదు, చెప్పండి, మీరు మాట్లాడండి, పర్వాలేదు. మనకు 2 గంటల టైం ఉంది, మరి పర్వాలేదు, మాట్లాడచ్చు. ఓకే అండి. క్వశ్చన్ ఫస్ట్ వచ్చి లక్ష్మీదేవి గారికి. థ్యాంక్స్ అండి, సునైనా గారిని సపోర్ట్ చేస్తూ మీరు ఫేస్బుక్ లో నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. సో ఉమెన్స్ డే మీరు డెడికేట్ చేశారు అండ్ సపోర్ట్ చేస్తామని అన్నారు. సో అది ఏ విధమైన సపోర్ట్ అనేది కూడా కొంచెం అంటే అట్లీస్ట్ ఫ్యూచర్ లో ఇలా ఇక్కడికి రావద్దని కోరుకుంటాను. బట్ ఇన్ కేస్ వస్తే ఇక్కడ నుంచి తను వెళ్ళిపోయింది, మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ సెటిల్మెంట్ చేసుకోవడం అవన్నీ ఎలా అంటే ఒక ఉమెన్స్ ఆర్గనైజేషన్ అనేది మనకుందా? ఇప్పుడు తానా ఉంది, టాటా ఉంది, ఆటా ఉంది, వీటన్నిటికి కలిపి ఏమైనా ఉమెన్స్ ఆర్గనైజేషన్ అనేది మనకుందా సపోర్ట్? ఏదైనా డైరెక్ట్ డెఫినెట్ గా ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. రైట్ టైం కి సొల్యూషన్స్ అవసరమైన టైంలో మీరు అడగడం చాలా బాగుంది. ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ దట్ వెరీ అంటే ఎక్కువసేపు కాదు, టూకీగా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మీకు ఇక్కడ ఉమెన్ ఆర్గనైజేషన్ అనేది మన కమ్యూనిటీలో అయితే డెఫినెట్ గా లేదు. బట్ అమెరికాలో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, అలాంటివి హెల్ప్ చేస్తారు. అంటే అది అమెరికన్ ఆర్గనైజేషనా, ఇండియన్ ఆర్గనైజేషనా? హలో హలో, అది అమెరికన్ ఆర్గనైజేషనా, ఇండియన్ ఆర్గనైజేషన్ అండి? లక్ష్మక్క ఉన్నారా లైన్? లక్ష్మక్క, హలో. షీఈస్ టెల్లింగ్ అబౌట్ అమెరికన్ ఆర్గనైజేషన్. అక్క మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. Lakshmaka said about American Association for Women, especially women. And for Indians, especially our Telugu community, we did not have any special organization for women so far. But as you request, definitely we have to concentrate on that, and we have to build one women organization for especially women from Telugu organization. That is very good advice. Thank you. Thanks for understanding. ఎందుకంటే ఆటా ఉంది, టాటా ఉంది, తానా ఉంది, బట్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఎందుకు లేదు మనకి? మళ్ళీ వెళ్ళి మనం అమెరికన్స్ మీద డిపెండ్ అవ్వాలా? కాదు కదా? అవును. బట్ సేమ్ టైం ఇక్కడ అమెరికనా తెలుగు అనేది, అమెరికనా ఇండియన్ అనేది చూడరమ్మా స్వప్న. వాళ్ళు ఇక్కడ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయంటే ఆ జిప్ కోడ్ లో మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉమెన్ ఆర్గనైజేషన్ కి మనం ఇట్లా ప్రాబ్లం ఉండింది అని అంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఫర్ షూర్ గా. మొన్న జయ పెట్టిన ఒక షోలో కూడా నేను కాంగ్రెస్ మెన్ వస్తే ఓహాయో నుంచి ఇదే నేను రిక్వెస్ట్ చేశాను, ఉమెన్ కోసము, ఇటువంటి ఉమెన్ కోసము మరి మీరు కంపల్సరీ సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్ ఇలాంటి ఉమెన్ కి ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి, పిల్లలకి సపోర్ట్ చేయాలి అనేది ఓకే రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇలాంటి వాళ్ళకు తొందరగా సపోర్ట్ చేయడానికి, వాళ్ళను టేక్ కేర్ చేయడానికి, ఫ్యూచర్ లో వాళ్ళకు పిల్లల ఎడ్యుకేషన్ కానీ వీళ్ళ జాబ్ కోసం కానీ సపోర్ట్ చేయడానికి అడిగి ఉండే కాంగ్రెస్ మెన్ ని. ఈ ఆల్సో యాక్సెప్టెడ్ ఫ్రమ్ ఓహాయో కాంగ్రెస్ మెన్ యాక్చువల్లీ. కదా జయ? మొన్న అవునవును, లక్ష్మక్క ట్రైన్ టు రీచ్ అంట. స్వప్న గారు ఒక్కసారి అండి లక్ష్మక్కని కాల్ చేయమంటున్నాను. లక్ష్మక్క కాల్ కట్ అయిందట. అవునవును. లక్ష్మణ్ ఒకసారి లక్ష్మక్క కాల్ తీసుకోండి. లక్ష్మణ్ ఒకసారి లక్ష్మక్కని కూడా లైన్ లోకి తీసుకుంటే నేను మీన్ టైమ్ నేను స్వప్న గారు అక్క కనెక్ట్. స్వప్న గారు లక్ష్మక్క వచ్చేసారండి. వాట్ షీఈ్ ఆస్కింగ్ అక్క, ఇప్పుడు ఆటా తానా ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కానీ వై డోంట్ మన ఆడవాళ్ల కోసం ఒక ఆర్గనైజేషన్ ఎందుకు పెట్టలేదు అనేసి అడుగుతున్నారు తన క్వశ్చన్. యాక్చువల్గా జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ అండి, అది ఆర్గనైజేషన్స్ అంటే మన తెలుగు ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయండి. ఆర్గనైజేషన్స్ అన్ని మనకు హెల్ప్ చేస్తున్నాయి. సో వాట్ ఐ ఫీల్ పర్సనలీ ఇస్ వీ డోంట్ నీడ్ ఎనీ సెపరేట్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్. 100% ఐ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే మా ఆర్గనైజేషన్స్ అన్ని మనవేనండి. నేను ఇంత సక్సెస్ఫుల్ గా ఇన్ని సంవత్సరాల నుంచి నేను అందరికి హెల్ప్ చేస్తున్నాను అంటే నాకు ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కూడా నాకు సహకరిస్తున్నారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ప్రతి ఆర్గనైజేషన్ ఇప్పుడు నేను తానాలో ఉన్నా, ఇప్పుడు నాటా వాళ్ళు కానీ, ఆటా వాళ్ళు కానీ, ఇప్పుడు వచ్చిన టాటా వాళ్ళు కానీ, ఎవ్రీబడి అందరూ యాక్చువల్ గా వీళ్ళందరూ కూడా ఫస్ట్ బయటకు వచ్చిన వాళ్ళే. సో ఇప్పుడు మనం ఎక్కువ అయ్యాం కాబట్టి ఆర్గనైజేషన్ పెట్టారు సపరేట్ గా. కానీ ఉమెన్ కి ఏదైనా అవసరం వస్తే విడిగా ఒక ఆర్గనైజేషన్ ఉండాలి అనే థాట్ నేను ఇంత స్ట్రాంగ్ గా ఇన్ని రోజుల నుంచి హెల్ప్ చేస్తూ నాకు ఎప్పుడు రాలేదండి. నేను అలాంటిది ఎవరికి సజెస్ట్ కూడా చేయను. సో అందరూ మన వాళ్ళే, అందరూ మన వాళ్ళే. సో అది నా స్ట్రాంగ్ ఫీలింగ్.
సో బేసిక్ గా కమింగ్ టు ద సిచ్యువేషన్ రైట్ నౌ, తానాకు వచ్చినప్పుడు తానాలో మేము ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇమిగ్రేషన్ పరంగా మాకు ఇమిగ్రేషన్ కమిటీ ఉందండి. ఐ వాజ్ ఇమిగ్రేషన్ కమిటీ చైర్ ఫర్ 8 years అన్నమాట. దాని తర్వాత ఇప్పుడు సునీత క్రోసూరి అని మా ఇమిగ్రేషన్ అటర్నీని కూడా ఒక ఆవిడ మా కౌన్సిల్ లోకి తీసుకున్నాము. సో బేసిక్ గా ఏంటంటే ఇట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు మాకు కాల్స్ వచ్చినప్పుడు మేము బేస్డ్ ఆన్ ప్లేస్ వి హెల్ప్ పీపుల్. సేమ్ థింగ్ విత్ ఆల్ అవర్ అదర్ ఆర్గనైజేషన్స్ ఆల్సో ఆన్ బిహాఫ్ ఆఫ్ నాటా అందరూ కూడా. కాకపోతే మేమేంటంటే మాకు ఆల్రెడీ ప్రొసీజర్ ఉంది కాబట్టి ఇమీడియట్ గా జనాలు మమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో అదే అలాగే మా అదర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి కూడా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు, లేకపోతే మా దగ్గరకు వస్తారు. మేము అందరం కలిసి చేస్తాం. ఎందుకు అందరం కలిసి చేస్తామని చెప్తానంటే, మేము ఇక్కడ వుడ్ బ్రిడ్జ్ లో ఫైర్ అయినప్పుడు ఒక 70 families కి హెల్ప్ చేశాం. స్టార్టింగ్ నేనే వెళ్ళాను ఫస్ట్, కానీ మా ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ వచ్చినప్పుడు నేను అందరికి చెప్పాను మనందరం కలిసి చేద్దాము, ఇది ఏదో గొప్పకి అలా చేయడం కాదు అంటే ఎవ్రీబడి కోఆపరేటెడ్ విత్ మీ అండ్ వి ఆల్ డిడ్ టుగెదర్ అన్నమాట. సో ఐఎమ్ ఆల్వేస్ విత్ ఆర్గనైజేషన్స్ టుగెదర్ అండ్ ఐ ఆల్వేస్ అండ్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ యాజ్ సచ్, బికాస్ మన క్రౌడ్ కూడా పెరుగుతున్నారు కాబట్టి దట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మాకు ఆటా నుంచి ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేస్తారు మా వాళ్ళు, బట్ మాదే అనుకుని వెళ్తాం అందరం, మనమే కదా మన వాళ్ళే చేస్తున్నారు అని చెప్పి. సో ఐ డోంట్ ఫీల్ దట్ నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేయటం మన కమ్యూనిటీలో. బట్ ఈ రోజుకి కూడా వాళ్ళు స్టార్ట్ చేసే ముందు చాలా రెస్పెక్ట్ఫుల్ గా వాళ్ళ ప్రెసిడెంట్ కానీ ఇక్కడ మా దగ్గర లోకల్ గా ఆర్గనైజ్ చేసే అమ్మాయి కానీ ఫస్ట్ వచ్చి నన్ను అడుగుతారు, అక్క చేద్దాము ఎలా అంటారు. ఫస్ట్ డే స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు వచ్చి నన్ను అడిగారు. దట్ ఇట్ సెల్ఫ్ ఐ ఫీల్ సో రెస్పెక్ట్, లైక్ అంటే మనము అందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి మన అడిగారు కాబట్టి మనం చేసుకుందాము అని. సో కమింగ్ టు దట్ పార్ట్ నో ఇష్యూస్ అండి. బట్ మీరు హెల్పింగ్ పార్ట్ కి వచ్చేటప్పటికి ఇమిగ్రేషన్ అనేది ఫెడరల్ లా, ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నా ఏ స్టేట్ లో ఉన్నా కూడా వీ కెన్ హెల్ప్ దెమ్ అనమాట. అలా కాకుండా ఇండివిజువల్ గా ఇలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్టేట్ లాస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మిషిగన్ లో ఉంటే మిషిగన్ లో అయితే మిషిగన్ స్టేట్ లా చేయాలి, మేము ఇక్కడ న్యూజెర్సీలో ఉంటే న్యూజెర్సీ లా చేయాలి, అరిజోనాలో ఉంటే అరిజోనా లా చేయాలి, అట్లా ఏ స్టేట్ లో ఉంటే ఆ స్టేట్ లాకి. మేమేం చేస్తాము, ఎలా చేస్తాము అని అంటే లోకల్ గా ఉన్న సోషల్ సర్వీసెస్ కి మేము కనెక్ట్ చేస్తామండి, అడ్రస్ ఇస్తాము, అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడొచ్చు. అక్కడ మీకు ప్రాక్సీ అటర్నీస్ ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలా కాకుండా డబ్బులు పే చేసుకోగలుగుతారు అనే వాళ్ళకి కొంతమందిని రెఫర్ చేస్తాం మేము, కానీ మోస్ట్ ఆఫ్ టైమ్ ఇట్లా చేసుకోలేని వాళ్ళకి ఇలాంటి రెఫరెన్స్ ఇస్తాం అనమాట. మనకి ప్రతి ప్లేస్ లో మన ఆర్గనైజేషన్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళు సజెస్ట్ చేస్తారు వాళ్ళకి. అండ్ కమింగ్ టు సునైనాస్ కేస్, Sunaina can always come back to US again because even the US government is helping her to get her back because the Kansas lo unna senators kanindi, Kansas lo unna very political leaders kanindi, government officials kanindi, they are very helpful to help her annమాట. ఇప్పుడు తన బ్యాక్ కి రావాల్సిన వీసా పేపర్స్ కోసం వాళ్ళు అన్ని పేపర్స్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం మన కౌన్సిలేట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నారు వాళ్ళకి. అండ్ డెఫినెట్లీ షీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. అండ్ ఆల్రెడీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ అంటే మీ అందరికి తెలుసు, అది ఆల్రెడీ గో ఫండ్ ద్వారా ఆ అమ్మాయికి డబ్బులు వచ్చింది. 300,000 దాకా షీ రైజ్ గో ఫండ్ రైజ్ ఫర్ హర్. అండ్ షీ ఆల్రెడీ సెడ్ దట్ షీఈస్ గోయింగ్ టు గివ్ ది మెడికల్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద అదర్ 2 guys. సో ఐ ఫీల్ సో కంఫర్టబుల్ విత్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ దిస్. అండ్ మీరు ఆ జరిగిన ఇన్సిడెంట్ లో మేడసాని గారి వైఫ్, షీఈస్ 5 months ప్రెగ్నెంట్ పాపం. సో ఆ అమ్మాయి how much trauma she is going to go through, we all know that. And I'm glad and thank God that he got saved. So the baby is very lucky. And the other guy who is an American who helped her, helped saving the other one. And it's all something very unfortunate situation happened, but Sunaina said she is going to share the medical expenses for both of them. So as an immigration thing, we have to do that. Both needs to be shared as an immigration thing. And I think this is the information related to Sunaina's case. Okay, thank you so much akka. Thanks for మరి మనకి ఇంకొక గెస్ట్ కూడా ఉన్నారండి, వారిని కూడా పరిచయం చేస్తాను. పాదనసంలా కదిలే పాదాలు, కళ్ళలో కోటి భావాలు, ముఖాభినయమైన అద్భుతంగా పలికించేవారు ఆవిడ. కూచిపూడి శైలి విశిష్టం, కదిలే పాదాల రసవేదాల మురిపించే ఆ మువ్వలు చేసే సందడి విన్న వాళ్ళు ఎవరైనా చిత్తులైపోవాల్సిందే ఆవిడేనండి. మరి ఇంద్రారెడ్డి గారు మరి మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, ఇందాక నుంచి వాళ్ళు మాట్లాడి, ఒక స్త్రీ ఆత్మవిశ్వాసంతో బతకాలి అంటే ఏం చేయాలి?
First of all, thank you, Andy, Telugu One, for inviting me to be in the panel. And amongst such women starlets, I'm really honored and matter. So, having said that, also good wishes, International Women's Day కోసం అందరి listeners అందరికి congratulations. And having said that, అంటే బేసిక్గా యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ అండ్ ట్రస్ట్ యువర్ టాలెంట్స్ అండ్ అబిలిటీస్ అండి. దాన్ని మనం కోర్ పెట్టుకొని యూనో సెకండ్ వే డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఐఎమ్ ష్యూర్ పీపుల్ విల్ ఫైండ్ సమ్ ప్లేసింగ్ బీట్ ఇన్ ద కమ్యూనిటీ ఆర్ యూనో ఇన్ ద సెల్ఫ్ ఆర్ ఇన్ ద కెరియర్ అలా అని నా భావన. సో ఓకే. అండ్ మరి ఇదే క్వశ్చన్ మరి నేను ఇద్దరు అక్కల్ని కూడా అడుగుతున్నాను. సరే, అయితే ఇదే క్వశ్చన్ మీ ఇద్దరికి కూడా ఇస్తున్నాను. ఒక స్త్రీ ఆత్మవిశ్వాసంతో బతకాలంటే ఏం చేయాలి? లక్ష్మక్క ఉన్నావా? జ్యోతి మీరు మాట్లాడండి. ఆత్మవిశ్వాసం అంటే డెఫినెట్ గా ఉమెన్ కి చాలా అవసరం. వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఒక మెన్ ఎడ్యుకేటెడ్ అయ్యి మెన్ మాత్రమే సంపాదిస్తే ఇంట్లో మదర్ కనుక అన్ఎడ్యుకేటెడ్ లేకపోతే వర్క్ లేకుండా కనుక ఉంటే పిల్లలు అంత తెలివిగా ఎదగరు. నేను డెఫినెట్ గా వర్కింగ్ మదర్, ఎడ్యుకేటెడ్ మదర్, కాన్ఫిడెన్స్ ఉన్న మదర్ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా చాలా స్ట్రాంగ్ గా, చాలా తెలివిగా, చాలా స్మార్ట్ గా ఎదుగుతారు కదా. సో ఒక ఫ్యామిలీ డెవలప్ కావాలంటే ఒక స్త్రీ పాత్ర చాలా పెద్దది. Definitely, she has to be very strong enough to take care of herself and the family. Okay. ఒక్కొక్కసారి భర్త కూడా భార్య మీద డిపెండ్ అయ్యి ఉండేంత ఎత్తుగా ఎదగాల్సిన అవసరం స్త్రీకి ఉన్నది. ఒక మదర్ గా గానీ, ఒక భార్యగా గానీ, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక ఆంట్ గా, ఫ్యామిలీలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ప్రతి ప్లేస్ లో కూడా షీ హ్యాస్ టు బి వెరీ కాన్ఫిడెంట్ ఇనఫ్. అండ్ సేమ్ టైం సొసైటీలో కూడా ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే. సొసైటీలో బయటకు కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ఉమెన్ కి ఉండే రెస్పెక్ట్ డిపెండెంట్ గా ఉన్నటువంటి ఉమెన్ కి ఉండదు కదా. సొసైటీలో మనకు రెస్పెక్ట్ ఉండాలి అంటే, గౌరవం ఉండాలి అని అంటే డెఫినెట్ గా ఉమెన్ కి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి, తెలివితేటలు ఎక్కువ ఉండాలి, సమాజాన్ని చదవగలగాలి, ఇమ్మీడియట్ గా స్పాంటేనియస్ గా డెసిషన్ తీసుకునే స్థాయిలో ఉండాలి, ఏ టైంలో కూడా నిర్ణయం తీసుకునేటువంటి స్థాయిలో ఉండటం అంటే కాన్ఫిడెన్స్ గా ఉంటేనే అది సాధ్యం అవుతుంది కదా. సో అలాంటి కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవాలంటే మనం ఎలా మారాలక్క? అంటే మనని ఎలా మార్చుకోవాలి? మనలో అంత ఆత్మవిశ్వాసం, అంత ధైర్యం, అంత చతురత అంత రావాలంటే మనని మనం ఎలా మార్చుకోవాలి? లెట్ మీ కంటిన్యూ జయ. చెప్పమంటావా లేకపోతే ఫన్నీగా చెప్పమంటావా? ఇది మనడే, ఎట్లయినా చెప్పుకోవచ్చు. సిన్సియర్ గా చెప్పాలంటే బాగా హార్డ్ వర్క్ చేసి 4 పైసలు వెనకేసుకోవాలి. ఓకే, నేనైతే అదే చెప్తాను. డబ్బులు సంపాదించాలి. ఎక్సలెంట్. ఆర్థికంగా నిలబడితే అదే నేను అంటే మనం ఆర్థికంగా మన కాళ్ళ మీద మనం నిలబడితే మొగుడు కాదు, నాన్న కాదు, అన్న కాదు, తమ్ముడు కాదు, ఎవరి మీద ఆధారపడద్దు. ఒక్క 100 రూపాయలు కూడా ఎవరిని అడుక్కోవద్దు. ఇది ఫస్ట్ జవాబు. ఓకే, చెప్పండి. అంతే. పైసలు ఉంటేనే భయపడతారు. పైసలు మనమే సంపాదించుకోవాలి, మనమే ఖర్చు పెట్టుకోవాలి, ఎవరిని అడగద్దు. ఓకే, ఫస్ట్ అక్కడ గౌరవం వస్తుంది. రెండోది, ఎప్పటికప్పుడు తెలివిని సంపాదించుకోవాలి, కానీ ప్రతిదానికి ఎవరి మీదనో డిపెండ్ కావద్దు, కాంప్రమైజ్ కావద్దు. ఓకే, నా కొటేషన్ నో కాంప్రమైజ్. నువ్వు ఎక్కడన్నా చూడు, నో కాంప్రమైజ్. ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అని నేను అంటాను. మగవాళ్ళతోనే సమానంగా మనం ఎందుకు కష్టపడకూడదు అని అంటాను. ఎందుకు డిపెండ్ అవ్వాలి? వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, కానీ ఎంతసేపు మనకి ఎవరో సపోర్ట్ చేస్తారని పెళ్లి కాకముందు నాన్న మీద, పెళ్లి అయిన తర్వాత భర్త మీద, ముసలోళ్ళు అయినాక తండ్రి మీద, మా మొగుడు మీద ఆధారపడి ఎందుకు బతకాలి? డెఫినెట్ గా నేను అంటాను, పిల్లల మీదనో లేకపోతే నాన్న మీదనో లేకపోతే భర్త మీదనో డిపెండ్ అయ్యి ఉండేదానికంటే డెఫినెట్ గా మనం సంపాదించి మనము సలహా ఇచ్చే స్థాయికి కనుక ఎదుగుతా ఇది వీలవుతుంది. సంపాదిస్తేనే మాట్లాడగలం, సంపాదించకుంటే మాట్లాడడానికి వాయిస్ ఉండదు. డెఫినెట్ గా నేను అదే చెప్తాను. నిర్ణయం అధికారం ఉన్నప్పుడు మాత్రమే మనకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇండియాలో ఒక ఇల్లు కొనాలని అనుకుంటే భార్యను అడగరు భర్తలు జనరల్ గా.
వాళ్ళు డెసిషన్ తీసుకున్నాక మనం ఇది కొంటున్నాం ఇది చేస్తున్నాం, వాళ్ళే పోయి చూస్తారు, వాళ్ళే వస్తారు, వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. ఎప్పుడైతే మరి ఆమె కూడా సంపాదిస్తే ఏంటంటే ఆమెను తీసుకొని పోయి చూపించి ఇదో నీకు నచ్చిందా, ఇది బాగుందా, అది బాగుందా అని ఆమెను అడుగుతారు, అభిప్రాయ సేకరణ తీసుకుంటారు. సో ఈ అభిప్రాయాన్ని తీసుకునే భాగస్రాలు అయి ఉండాలి అని అంటాను. లక్ష్మక్క మాట్లాడుతున్నారు మీరు, సంపాదిస్తూనే ఉంటారు. లక్ష్మక్క మీరేం చెప్తారు? హలో హలో అండి, మనకి ఎవరో కాల్. హలో అండి. హాయ్ జయశ్రీ గారు. హాయ్ అండి, ఎవరు నా పేరు రమణ అండి. నా పేరు, నేను మాట్లాడండి రమణ గారు, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ డే అందరికి, స్టోరీ లిజనర్స్ కి అండ్ మన గెస్ట్ లకి అందరికి ఉమెన్స్ డే, బిలేటెడ్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎంతసేపు అని వింటున్నాను, లక్ష్మీ దేవినేని గారు చాలా ఇన్స్పైర్ గా మాట్లాడు. అంటే తను పరిచయం నాకు లేదు కానీ నేను సోషల్ మీడియాలో బాగా చూస్తూ ఉంటాను. తన్ని చాలా ఇన్స్పైర్డ్ గా తను చేసిన కార్యక్రమాలు బాగా చెప్పారు. ఇంకా జ్యోతిక గురించి తను చెప్పుకోకపోయినా తన గురించి నాకు బాగా తెలుసు. లాస్ట్ 15 ఏళ్ళ నుంచి ఇంద్రారెడ్డి గారి గురించి నాకు పెద్దగా తెలియదండి. బట్ ఎనీహో మీరు ఈ రోజు టోరీకి తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాలు అంటే ఇన్స్పైర్ గా ఉన్న మహిళలను తీసుకొచ్చి ఇంకా ఎలా ముందుకెళ్ళాలి, తర్వాత మనం వీళ్ళు ఏ ఆర్గనైజేషన్ లో ఏం చేస్తున్నారు చాలా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అండి. అండ్ దాని తర్వాత ఒక పాయింట్ యాడ్ చేసి నేను కట్ చేస్తానండి, వేరే ఆలోచిస్తుంటారు. జ్యోతి చెప్పినట్టుగా ఇల్లు కొనాలంటే అక్క లైటర్ టేక్ ఇట్ లైటర్ వే. మీ జనరేషన్ లో నడిచిందేమో కానీ ఈ జనరేషన్ లో సంపాదించకపోయినా మహిళలకి ఖచ్చితంగా తగు భాగం అయితే ఉందక్క. లేకపోతే ఉంది. 100% కాకపోయినా 90%, 80% అయితే ఇప్పుడు జనరేషన్ లో ఖచ్చితంగా ఉందని నేను ఖచ్చితంగా గట్టిగా నమ్ముతున్నాను. ఐ బిలీవ్ సో. 90% చెప్పారు మీరు, ఇంకో 10% వదిలేశారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మై కాల్. థ్యాంక్ యూ. Thank you so much అండి. Thanks for wonderful words. Thank you. Of course, yeah, beautiful ladies in our show. Yeah. అక్క మీరు దీనికి ఏం చేస్తారక్క, ఏమి యాడ్ చేస్తారక్క? లక్ష్మక్క. నేను యాక్చువల్ గా అదే రమణ గారు చెప్పినదే జ్యోతి చెప్పిన దానికి నేను ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాను అనమాట. అది ఎప్పుడో మన కాలంలో రా, ఇప్పుడు కాదు అని. మన కాలంలో నా తర్వాత వచ్చిన అమ్మాయి, అంటే నా తర్వాత వచ్చిన అమ్మాయి. నేనే వీళ్ళందరికన్నా సీనియర్ ని. అక్క నేను ఒక విషయం చెప్తాను. నా దగ్గర ఇదే ఫినిక్స్ అరిజోనాలో లాస్ట్ మంత్ ఒక అమ్మాయి కాల్ చేసింది. ఓకే, హర్ హస్బెండ్ ఈస్ అ డాక్టర్ అండ్ షీ సెడ్ దట్ తనకేదో ప్రాబ్లం వస్తుంది ఇంట్లో, డొమెస్టిక్ వైలెన్స్ ఇష్యూ ఉండింది. మరి నేను అయితే మరి నీకేమన్నా ఫైనాన్స్ హెల్ప్ కావాలా, డబ్బులు ఉన్నాయా దగ్గర, మరి ఏమన్నా కష్టమైతే ఏ రాత్రి అయినా కూడా నా దగ్గరికి రా అమ్మా అని చెప్తే, నా దగ్గర $30 ఉండే, అవి కూడా నిన్న తను తీసుకున్నారు, $1 కూడా లేదు అని చెప్పింది అక్క. ఓకే, మరి నాకు బాధ వేసింది, భయం కూడా వేసింది. ఓకే, నేను అదే చెప్తున్నా, మీరు చెప్పేది కరెక్ట్ జ్యోతి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, జస్ట్ నా ప్రాక్టికల్ గా నేను చేసే కేసులో కానీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలకి చదువు ముఖ్యం. చదువు చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. ఆ ఎడ్యుకేషన్ తోటి లోకం జ్ఞానం వస్తుంది, తెలుస్తుంది, వాళ్ళు ఎలా చేసుకోవాలనేది అర్థమవుతుంది. సో అది ఉన్నప్పుడు దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం మీరు అన్నట్టు జ్యోతి మీరు చెప్పినట్టు మన చుట్టూ మన ఇంట్లో ఉన్న వాళ్ళు మనతో ఎలా మెలుగుతున్నాం ఏంటి, అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఈ ఆర్థిక స్వాతంత్రం అనేది మనకి చదువుతోటే వస్తుంది. ఎందుకంటే ఆ చదువు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము అనే ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆ ఆత్మవిశ్వాసంతో మనం డెవలప్ చేసుకుని మనము బయటకు వెళ్ళి ఏదైనా జాబ్ చేద్దాము అనే ఒక ఆలోచన వస్తుంది. బట్ వెరీ అన్ఫార్చునేట్, నేను జ్యోతితో 100% ఏకీభవిస్తున్నాను. దేనికి అంటే అన్ని ఉండి చదువుకొని అన్ని ఉండి కూడా ఇట్లా కొంతమంది పిల్లలు, ఎస్పెషల్లీ అమెరికాకు వచ్చిన వాళ్ళు చాలా డీలా పడిపోయి భయపడిపోయి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయలేక, బయటికి చెప్పలేక, దూరంగా పేరెంట్స్ ఉంటారు వాళ్ళతో మాట్లాడలేక, వెరీ ఫనీ థింగ్స్ అనమాట. ఒక్కొక్కసారి బాధపడతారు అని చెప్పారక్క, బాగా నలిగిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ అదే మెయిన్ అనమాట. ఇక్కడ వాళ్ళకి నేను నా ప్రతి దగ్గర కూడా నేను చెప్పే ప్రతి దగ్గర కూడా చెప్పేది అదే అనమాట. ఎందుకంటే మనము
మా దగ్గరికి కేసు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ కేసు మొత్తం రప్చర్ అయిపోయి వచ్చేస్తుంది మన దగ్గరికి. అటు పేరెంట్స్ కి చెప్పలేరు, ఇక్కడ ఇంట్లో చెప్పరు, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పరు, ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవడమో లేకపోతే డివోర్స్ దగ్గర వచ్చినాక వస్తాయి అనమాట. అలా కాకుండా స్టార్టింగ్ లోనే వాళ్ళు సొల్యూషన్ కోసం చూసుకుంటే అది వాళ్ళకి మంచిది, అందరికీ కూడా మంచిది. ఏ పని చేస్తే బేబీ సిట్టర్ గా చేసినా సరే పని చేయాలి, పని చేసుకొని సంపాదించుకోవాలి. నేను అదే చెప్తాను, ఏ పని చేసినా నాదని కాదు, పని చేసుకోవాలని. ఇది ఒకటి ఉంది కదా అక్క, ఈ H4 మీద ఉంటారు పాపం, లీగల్ గా పని చేయలేరు. అంటే చదువు అయితే నాకు ఒకటేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆట తానా ఇవన్నీ సంస్థల నుంచి ఇప్పుడు డాక్వా మహిళలు అన్నట్లా ఒకటి చేస్తూ ఉంటారు కదా, అలాంటిది ఏదైనా అంటే మహిళల్లో కొంతమంది పెయింటింగ్ వేస్తుంటారు, కొంతమంది పాటలు కానివ్వండి, కొంతమంది మ్యాథ్ లో బాగా చెప్పే వాళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళు ఈఎల్ఏ చెప్పే, ఇలాంటి వాళ్ళలోని ఉన్న విజ్ఞానాన్ని బయటకు తీసుకొచ్చేసి వాళ్ళకు ఒక ఉపాధి లాగా చేసే ప్లాట్ఫామ్ లాగా ఈ తానా కానీ ఆట కానీ టాటా కానీ ఏమైనా చేయొచ్చు కదా అనేది ఒక చిన్న ఆలోచన ఇప్పుడే మీరు మాట్లాడుతుంటే అనిపించింది. చేయొచ్చు, బట్ ఇందాక జ్యోతి అన్నట్టు తెలుసు కదా, ఇక్కడ లీగల్ గా మనం యూ హ్యావ్ టు హ్యావ్ ఆల్ దట్. ఆ లీగల్ స్టేటస్, వర్క్ స్టేటస్ లీగల్ గా లేకపోతే యూ కెనాట్ డూ ఆల్ దోస్ థింగ్స్. సో వాళ్ళు అంతా చేసి బయటకు వచ్చేదన్నా చేయాలి అనుకున్నప్పుడు లీగల్ గా అది లేనప్పుడు ప్రాక్టికల్ H4 మీద ఉండొద్దు, వాళ్ళు కూడా H1 చేసుకోవాలి. ఒక టీచర్ జాబ్ కోసమో, ఒక సబ్స్టిట్యూట్ కోసమో ఏదైనా ఒక H1 వీసా చేసుకోవాలి అక్క, వర్క్ వీసా చేసుకోవాలి. అయితే జ్యోతిక మీరు H1 లోకి వచ్చినందుకు, ఇందిరా గారు మీరు కూడా మాట్లాడుతుండండి, ఇప్పుడు అందరం కలిసి మాట్లాడడం. జ్యోతిక మీరు H1 లోకి వచ్చినందుకు ఒక టాపిక్, ఎందుకంటే ఇక్కడ మీరు ఒక కీస్ అనే సంస్థకి మీరు ఇక్కడ సిఇఓగా ఉన్నారు. మళ్ళీ లక్ష్మక్క, ఇప్పుడు మీరిద్దరికి ఏంటంటే ఇప్పుడు మనకి H4 EADలు తీసేస్తాం అనేసి ఒకటి వస్తుంది, అంటే 60 రోజుల టైం అడిగింది, 60 days టైం గవర్నమెంట్ అడిగింది. ఇది ఏదైనా అయితే ఎంతో మంది మళ్ళీ ఉద్యోగం చేస్తున్న మన వాళ్ళందరూ, ఆడవాళ్ళందరూ కూడా మళ్ళీ నిరుద్యోగులు అయిపోతారు. వీరి కోసం ఏదైనా పోరాటం చేయబోతున్నావా, చేసే ఆలోచన ఏదైనా ఉందా? తానా గానీ ఆట గానీ? డెఫినెట్ గా ఉంది జయ, చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మందికి ఆల్రెడీ జాబ్స్ వచ్చినాయి, చాలా మంది ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్, అండ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు అందరినీ జాబులు మానేయమంటే, అంటే ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు, ఇష్టం వచ్చినప్పుడు తీసేయచ్చు అంటే ఊరుకునే వాళ్ళు ఉండరు ఇక్కడ. బట్ కానీ ఒక ఆర్గనైజేషన్ నుంచి వెళ్తే అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్క్ అవుట్. సో ఇమిగ్రేషన్ వాయిస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కానీ అందులో ఒక్కడే ఉన్నాడు అతను ఒక్కడే ఫైట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఇప్పుడు. సో అదే అలాంటి దాంతో మనం అందరం కూడా జాయిన్ అయితే డెఫినెట్ గా అవుతుంది, వర్కౌట్ అవ్వాలి, వర్కౌట్ అవుతుంది డెఫినెట్ గా. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే నేను చెప్తున్నాను చూడండి, ఇప్పుడు అందరినీ మీకు H4 లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఎవరెవరు అవుతుందో వాళ్ళందరూ వచ్చి పిటిషన్ సైన్ చేయండి అంటే ఎవరు సైన్ చేయరు, అందరికి భయం. వాళ్ళు వస్తే మనం సైన్ చేస్తే ఏమవుతుందో, ఇమిగ్రేషన్ వాళ్ళు వచ్చి మా హస్బెండ్ పట్టుకెళ్తారేమో, మా హస్బెండ్ H1 కూడా పోతుందేమో, అసలు ఎందుకు మనం అదెందుకు, దానికి ఎందుకు వెళ్ళాలా, ఇలాంటి ఫియర్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇప్పుడు మనం టెక్నికల్ గా వచ్చినాం కదా, టెక్నికల్ గా ఇప్పుడు ఐటీ అంటే ఐటీ పీపుల్ ఇక్కడ ఎక్కువ ఉండరు కాబట్టి ఐటీ వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే వీళ్ళకు కాంపిటీషన్ అవుతున్నారో వేరే జాబ్స్ కి, వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు H4 మీద డిపెండెంట్ గా వచ్చిన వాళ్ళు, పర్మనెంట్ వచ్చిన వాళ్ళు ఏ జాబ్ అయినా చేయగలరు కదా, వాళ్ళకు లిమిట్ లేదు. ఓకే, వాళ్ళు ఎనీ జాబ్ కెన్ డూ కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎక్కువ డ్రాప్ అవుట్స్ ఉంటారు. వీళ్ళకి కాంపిటీషన్ వాళ్ళే అవుతారు, H1 వాళ్ళు మన ఐటీ పీపుల్ గారు. సో ఇప్పుడు వీళ్ళ కోసం మనం ఏమన్నా కెలుకుతే మరి మేజర్ ఎవరైతే మెయిన్ ఉంటారో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కూడా అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. యాజ్ లక్ష్మక్క సెడ్, అట్లా ఏమన్నా ప్రాబ్లం అయితే మొదటికే ఎసరు వస్తుంది కదా. సో వీ హావ్ టు బి కేర్ఫుల్ బై డూయింగ్ దిస్. ఇంద్ర గారు మీరు ఉమెన్స్ డే అని చేయబోతున్నారు ఈ ఆదివారం అనుకుంటా కదండి, ఆదివారమా శనివారమా? కరెక్ట్ అండి, March 12th ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు ముందుకొచ్చారు టు సెలబ్రేట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మన రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ లో న్యూ జెర్సీలో జరుగుతుంది. అందరూ డాన్స్ చేస్తారా ఇందిరాక? అందరూ డాన్స్ చేస్తారా? అదే అడగబోతున్నాను, ఏం చేయబోతున్నారు ఉమెన్స్ డే? చాలా మంది మగవాళ్ళకి చాలా కుతూహలంగా ఉంటుంది. ఉమెన్స్ డే అంటే చక్కగా వీళ్ళు తయారవుతారు, వెళ్తారు, అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. మీరేం చేయబోతున్నారు ఇప్పుడు చెప్తారా? అంటే ఉమెన్స్ డే చేస్తున్నారు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో, ఓకే, చక్కగా మేము తయారై వస్తాం, ఏం జరుగుతుంది అక్కడ? ఎవరు గెస్ట్లు ఎవరు?
మీరందరూ రావాలి. ఆహ్వానం జయ గారు, మీరు అండ్ ఆల్ ద లిసనర్స్ అండ్ అఫ్ కోర్స్ లక్ష్మి గారు గోనా బి దేర్, లక్ష్మి గారు. అండ్ సో ఏంటండి, ఆ రోజు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో ప్లానింగ్ ఇన్ అ వెరీ నైస్ ఫ్యాషన్. బేసిక్ ఐడియా ఏంటంటే, ఇంకా మనం లాట్ ఆఫ్ ఉమెన్ ఫోక్ ఆర్ గోయింగ్ టు కమ్ టుగెదర్. ఇందిరా సారీ టు ఇంటరప్ట్, మీరు అది చెప్పండి, ఎవరు వస్తున్నారు, గెస్ట్లు వస్తున్నారు కదా చెప్పండి. అదే గెస్ట్లదే నేను అడుగుతున్నాను చెప్పమని. గెస్ట్లు వస్తున్నారు. ఎస్ అండి, ఇప్పుడు గంగూలీ గారు వస్తున్నారు, తర్వాత వందన శర్మ గారని అమెరికా. ఒక కాల్ వచ్చారటండి, ఒక్క నిమిషం. హలో అండి. హలో, మీ రేడియోని మ్యూట్ చేసుకోవాలండి, మీ రేడియోని మ్యూట్ చేసుకోవాలి. ఓకే, హలో మాట్లాడండి. ఎందరో మహానుభావుల కార్యక్రమానికి స్వాగతం. హలో, నా పేరు సంధ్య అండి, నార్త్ కెరోలినా నుంచి. జయశ్రీ గారు, థ్యాంక్స్ ఫర్ గెటింగ్ దీస్ 3 వండర్ఫుల్ లేడీస్. జ్యోతి గారు, మేము చాలా చూసాము సోషల్ మీడియా మీద, అండ్ లక్ష్మి గారి గురించి విన్నాను. ఇంకా గారి గురించి చాలా తక్కువ తెలుసు. ఆన్లైన్ అసోసియేటెడ్ విత్ అని. నాకు ఒకటి క్వశ్చన్ అండి, లక్ష్మి గారు చెప్పిన అన్ని కరెక్ట్. ఏంటంటే అందరూ ఆడపిల్లలు చదువుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్రమ్ వాట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ దే కమ్, చదువుకోవాలి. అండ్ చదువు విల్ గివ్ దెమ్ ద కాన్ఫిడెన్స్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చేస్తున్నా కానీ ఎప్పుడైనా అవసరానికి వస్తే దే షుడ్ బి, చదువు విల్ గివ్ దెమ్ టు స్టాండ్ దెమ్ ఆన్ దేర్ ఓన్. అది ఎప్పటికీ ఉంటుంది. కానీ నాకు ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక డాక్టర్ అని, నాకు తెలిసిన కొన్ని కేసెస్ ఉన్నాయి. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ డాక్టర్స్, స్టిల్ డొమెస్టిక్ వైలెన్స్ గోస్ ఆన్. అట్లా అన్నప్పుడు అమ్మాయికి అంత ఎడ్యుకేషన్ ఉంది కూడా ధైర్యం లేదు టు కమ్ అవుట్ ఆఫ్ దాట్, బికాస్ సోషల్ స్టిగ్మా అనేసి భయపడుతుంది. సో నాకేంటంటే, ఈ క్వశ్చన్ గోస్ టు జ్యోతి గారు. జ్యోతి గారు, హౌ డిడ్ యూ ఫైండ్ ద స్ట్రెంగ్త్ ఇన్ యూ? అంటే సక్సెస్ వచ్చినాక స్టోరీ డిఫరెంట్ ఉంటుంది, బట్ డ్యూరింగ్ ద స్ట్రగుల్ యాజ్ ఎ ఉమెన్ ఎన్నో స్ట్రగుల్ అవుతుండొచ్చు, ఎన్నో రకాలుగా నిరుత్సాహం గానీ అవుతుందా అవ్వదా, మన సెల్ఫ్ క్రిటిసిజం కూడా ఉంటుంది, అసలు am I doing right అని. అట్లాంటి స్టేజెస్ వల్ల హౌ డిడ్ యూ ఫైండ్ ద స్ట్రెంగ్త్? అంటే I'm not talking ఎవరైనా మమ్మీ కానీ కౌన్సిలింగ్ ఇచ్చిందా, బ్రదర్ ఇచ్చారా, వీళ్ళు ఇచ్చారా? యాజ్ అ ఉమెన్ వెన్ యూఆర్ ఆల్ అలోన్ బై యువర్, అంటే వీళ్ళందరూ చెప్పేవాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఫైనలీ మనం యాక్ట్ చేయాలి కదా. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ లో తల్లిదండ్రులు చెప్తా ఉంటుంటారు, ఆ ఫ్రెండ్స్ చెప్తా ఉంటుంటారు, కౌన్సిలర్స్ చెప్తా ఉంటుంటారు, కానీ ఆ అమ్మాయికి ఎంతగా ధైర్యం రావాలి కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఇన్స్పైర్ చేసింది ఎవరు అనేదండి మీ ప్రశ్న ఇక్కడ? ఇన్స్పైర్ చేసిందని కాదు, చాలా మంది చెప్తా ఉంటుంటారు, బట్ ద లేడీ హాస్ టు ఫైండ్ ద స్ట్రెంగ్త్ ఇన్ హర్ సెల్ఫ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఆ ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? హౌ డిడ్ యూ సెల్ఫ్ మోటివేట్? ఎగ్జాక్ట్లీ వెరీ రైట్ క్వశ్చన్. మీ పేరేమన్నారు? సంధ్య అండి. సంధ్య, ఇప్పుడు ఎప్పుడైతే నీకు ఈ క్వశ్చన్ రేజ్ అయింది ఒక్క నిమిషం సంజయ్ గారు, మీ రేడియో ఉన్నట్టుందండి, మీ రేడియోని మ్యూట్ లో పెట్టుకోండి. లేదు, రేడియో ఆఫ్ చేస్తాను కానీ నేనే మ్యూట్ అవుతాను. ఎప్పుడైతే నువ్వు పాస్ త్రూ అవుతున్నావో, ఆ సిచ్యువేషన్ పాస్ త్రూ అవుతున్నావో, ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఐ అడ్మైర్ ఇట్ యువర్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్. ఫస్ట్ నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, నాకు పెళ్లి తొందరగా అయిపోయింది కదా. 16 ఏళ్ళకి పెళ్లి, 17 ఏళ్ళకు ఒక అమ్మాయి, 18 ఏళ్ళకు ఇంకొక అమ్మాయి, ఉమ్మడి కుటుంబం. నేను పావర్టీ, ముఖ్యంగా ఇద్దరు పిల్లలకి సరైన భోజనం పెట్టాలి, సరైన కంఫర్ట్స్ ఇవ్వాలి అనే దాంట్లో నుంచి వచ్చినటువంటి స్ట్రెంగ్త్ అది. నేను ఒక ఆర్ఫనేజ్ హోమ్ లో పెరిగినా కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అమ్మాయిలకి మీకు తెలుసు కాబట్టి, ఐ డోంట్ గివ్ సేమ్ లైఫ్ టు మై 2 daughters. ఓకే, అది బాగా నాకు స్ట్రెంగ్త్. ఎప్పుడైతే నేను వెళ్ళిన లైఫ్ మళ్ళీ నా పిల్లలు కూడా గో త్రూ కావద్దు అనే దాంట్లో, ఆ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి, కనీసం ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ కంఫర్ట్స్ ఇవ్వాలనే దాంట్లో నా ఫైట్ స్టార్ట్ అయింది. విన్నారా సంధ్య? హలో, నేను విన్నాను. అంటే అది యువర్ ఎన్ఫోర్సింగ్ ఫ్యాక్టర్ ఇస్ యువర్ కిడ్స్. నేను నా పిల్లల కోసం చెయ్యాలి ఇది అని. కానీ మీ జర్నీలో చేసేటప్పుడు యూ మస్ట్ హావ్ బీన్ డిస్కరేజ్డ్ కదా.
ఎక్కడో అక్కడ బ్యాక్స్ వచ్చి ఉండొచ్చు కదా. అప్పుడు ప్రతి నిమిషం ప్రతిసారి నువ్వు ఎట్లా నిలదొక్కున్నావు, నువ్వు ఎట్లా నచ్చ చెప్పుకున్నావు అని. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడన్నా మనకు మీడియా సపోర్ట్, ఇప్పుడైనా కొంచెము బయట సోషల్ సపోర్ట్ ఇలాంటివి ఉన్నాయి, కానీ అప్పుడైతే ఇలాంటిది కూడా లేదు, అవేర్నెస్ కూడా లేదు. ఏం చేయాలి అని దానికి అవేర్నెస్ లేదు. అప్పుడు ఒక ఫోన్ కన్వర్జేషన్ కానీ, లేకపోతే ఎవరన్నా సపోర్ట్ చేస్తారని కానీ, పక్కింటికి చెప్పుకుంటే వాళ్ళు కూడా ఇన్సల్ట్ చేస్తారనే భయం కూడా ఉండేది. ఎప్పటికప్పుడు డెఫినెట్ గా ఈ రోజు ఎట్లా గడుస్తుంది అన్న సమస్యనే ఉండే. హానెస్ట్ గా చెప్పాలంటే ఈ రోజు గడుస్తుంది అనేటువంటి సిచ్యువేషన్ ఉండే. అది ఎట్లొస్తుంది అని అంటే, చిన్నప్పుడు నేను పెరిగిన పరిస్థితులు అలాంటి. నేను స్ట్రెంథెన్ అవ్వడానికి ఇక్కడ నేను అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక కోట్ చెప్తాడు, వింగ్స్ ఆఫ్ ఫైర్ లో తను చెప్తాడు, 11 years నుంచి 16 years మధ్య ప్రతి వ్యక్తి ఒక క్యారెక్టర్ బిల్డ్ అయిపోతుంది, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో 11 to 6 నేను హాస్టల్లో ఉన్నాను, ఆర్ఫనేజియం లో ఉన్నా కాబట్టి డెఫినెట్ గా ఆ స్ట్రెంత్ నాకు ఇన్బిల్ట్ వచ్చింది అనుకుంటా. ఈ రోజు కూడా నేను ఇండియాకి వెళ్ళి నెల రోజులు ఇండియాలో ఉంటే దాదాపు 50-60 ప్రోగ్రామ్స్ చేస్తాను. 1000 మైళ్ళు రోడ్ల మీద తిరుగుతాను. అమెరికాలో ఉన్న వాళ్ళు 1000 మైళ్ళు రోడ్ల మీద తిరగడం అనేది అసాధ్యం. నేను మొన్న 24 రోజులు ఉంటే 9000 మైళ్ళు 9000 kilometers తిరిగిన రోడ్డు మీద. ఇది ఇన్బిల్టే అనుకుంటా. ఎనర్జీ లెవెల్స్, అది ప్యాషన్ టువార్డ్ వాట్ వీ వాంట్ టు డూ అనే దానికి ప్యాషన్ కనుక కరెక్ట్ గా ఉంటే, మన గోల్ సెట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే డెఫినెట్ గా స్ట్రెంత్ వస్తుంది సంధ్య. దట్స్ వాట్ ఐ బిలీవ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ అండి, చాలా టైం తీసుకుని ఆన్సర్ చేశారు, చాలా థ్యాంక్స్. అండ్ సచ్ అన్ ఇన్స్పిరేషనల్ ఉమెన్ మీరు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ పీపుల్. మీరు చేసే మంచి పని సొసైటీకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. యాక్చువల్ గా మనం అనుకుంటాం కదా, ఇప్పుడు అంటే మన ఎంపవర్మెంట్ విషయానికి వస్తే, ఒకటి బూస్ట్ అనే సంస్థ అంట ఒక సర్వే చేసిందంట అక్క. యాక్చువల్ గా భారతదేశం ఆదిశక్తి మహాశక్తి చాలా బాగా చదువుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. మనకి ఇంకో కాల్ వచ్చారంట. హలో అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. విలాస్ రెడ్డి ఫ్రమ్ న్యూ జెర్సీ. ఓకేనండి. మీకు మీ అమ్మగారికి మనందరికి తరపున అంటే మీ అందరికి ఈ రోజు ఉమెన్స్ డే స్పెషల్ చెప్తున్నాం అండి. మీ ఇంట్లో మీ అమ్మగారికి, మీ ఆవిడకి, మీకు అందరికి ప్రత్యేక శుభాకాంక్షలని మీ తరపున మా తరపున చెప్పండి. యా, టోరీ ప్రేక్షకులందరికీ మరియు ఈ ప్రోగ్రామ్ కి కండక్ట్ చేస్తున్న జయ గారికి, అదేవిధంగా ముగ్గురు త్రిమూర్తి శక్తులైనటువంటి జ్యోతి గారు, లక్ష్మీదేవినేని గారు మరియు ఇందిరా గారు, వీళ్ళు సుపరిచితులండి. మామూలుగా అయితే జ్యోతిరెడ్డి గారు ఆల్రెడీ సోషల్ యాక్టివిటీస్ బాగా చేస్తుంటారు. లక్ష్మీదేవి గారు జెర్సీలో చాలా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తన ముందు ఉన్నా అని చెప్పి వస్తుంటారు. వీళ్ళిద్దరితో పాటు మూడో వ్యక్తి ఇందిరా గారు ఇక్కడ డాన్స్ అకాడమీ పెట్టి ఇక్కడ ఎంతో మందికి కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నారు. వారు కూడా సుపరిచితులు. ఈ విధంగా ముగ్గురిని ఒక్క తాటిపైకి తీసుకొచ్చినటువంటి జయ గారు కూడా చాలా కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నారు. తోరి వారికి ప్రత్యేక అభినందనలు. ఇది అంటే మెయిన్ గా ఈ ప్రోగ్రామ్ ఉమెన్స్ డే ఆల్రెడీ March 8 అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇక్కడ మహిళా శక్తి గురించి తెలుసుకోవడం కోసము మహిళా శక్తిని March 12th రోజు ఇక్కడ చేయడం అనేది, నిజంగా అందులో పార్టిసిపేట్ చేయడం అనేది మా ఇంట్లో ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా వైఫ్ కానీ మిగతా ఫ్రెండ్స్ గా అందరినీ పంపించడం ప్రయత్నిస్తున్నాం. March 12th రాయల్ ఆల్బర్ట్ లో అంటే రియల్గా మాకు ఇక్కడ అంటే తెలుగు వారికి, అందులో ఆడపడుచులకి, తెలుగు ఆడపడుచులందరికీ ఒక పండగ వాతావరణం. సో నా తరఫున ఒక సజెషన్ అండి. ఈ సజెషన్ ఏంటంటే, ఎవరైతే అమ్మాయిలు అమెరికాకు వచ్చి కూడా డొమెస్టిక్ వైలెన్స్ అనుకుంటున్నారో, ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు రాగానే ఇమ్మీడియట్ గా వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకోవడం కానీ, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం కానీ చేస్తే వాళ్ళొక ఇండిపెండెంట్ కాన్ఫిడెన్స్ ఉంటది. అదొకటి మెయిన్ గా. తర్వాత ఇప్పటివరకు చెప్పినట్టుగా H4 గానీ, తర్వాత F1 గానీ స్టేటస్ చేసుకుంటే వాళ్ళకి వర్క్ పర్మిట్, OPT గానీ మిగతాది కానీ ఉంటది. సో వాళ్ళకి బయట సమాజంతో మామేకం అవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో ఇది నా తరఫున. అయితే ఈవెంట్ కు March 12th జరుగుతున్నటువంటి ఈవెంట్ కి గెస్ట్లు రీవా గంగూలీ గారు మెయిన్ గా, అండ్ ఎయిర్ ఇండియా మేనేజర్ గారు కూడా వస్తున్నట్టు తెలిసింది. వీళ్ళు రావడం అంటే నిజంగా ఇక్కడ ఉన్న కమ్యూనిటీకి చాలా హెల్ప్ చేస్తున్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇది చేయడం చాలా అభినందనీయం. మిగతా ఆర్గనైజేషన్స్, మిగతా మహిళా శక్తులు కూడా చేయడం చాలా అభినందనీయం. నాది
గుడ్ లక్ అండి. మీ అందరి మహిళా మనులు మాకు ఇలా మాట్లాడడం వల్ల చాలా మంది ఈ ప్రోగ్రామ్ వింటున్న వాళ్ళకి కూడా ఒక కొత్త ఉత్తేజం, కొత్త శక్తిని వస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చెప్పండి. నేను కిరణ్మయ్య అండి. అందరికీ నమస్కారం. హాయ్ కిరణ్మయ్య గారు, బాగున్నారా? బాగున్నాను. జ్యోతిరెడ్డి గారి మాటలు, లక్ష్మీదేవినేని గారి అందరి మాటలు వింటున్నాను. బాగుందండి. నేను ఇందాక కాలర్ సుధా గారికి దానికి ఆన్సర్ చెప్దామని కాల్ చేశాను. చెప్పండి. నాకు తెలిసినంతలో అంటే అన్ని ఉండి చదువుకోనున్న వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు కదా, ఎలా వచ్చింది కరేజ్ అని జ్యోతిరెడ్డి గారిని అడిగారు తన క్వశ్చన్. నాకు తెలిసినంతలో నేను ఏం చెప్పాలనుకున్నానంటే, అన్ని ఉన్నప్పుడు కూడా అబ్యూస్ సఫర్ అవుతున్నప్పుడు సెల్ఫ్ ఎలా రావాలి అంటే, వాళ్ళు లీడ్ చేసిన లైఫ్ ఏదైతే ఉందో అబ్యూస్ అనేది, వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మాయి కనుక అదే అబ్యూస్ సఫర్ అయితే వాళ్ళు కంటిన్యూ చేయమని చెప్తారా? జనరల్ గా అయితే మన పిల్లలు సఫర్ అయితే మనం వద్దని చెప్తాము. మరి మన పిల్లలు సఫర్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మనం ఎందుకు సఫర్ అవ్వాలి? ఈ క్వశ్చన్ వేసుకుంటే కనుక ఎవరికైనా ఆన్సర్ వచ్చేస్తుందండి. వెరీ గుడ్ కిరణ్మయ్య గారు, సూపర్. హలో హలో అండి. ఓకే, నేను ఉంటానండి. అందరికీ థ్యాంక్ యూ కిరణ్మయ్య, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హలో అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు నవీన్ అండి. నేను న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. హాయ్ నవీన్ గారు. నేను జ్యోతిరెడ్డి మేడంతో మాట్లాడుతున్నాను అండి. అందరూ మాట్లాడండి. నవీన్ ఎవరితోనైనా మాట్లాడచ్చు. ఐ యు స్టూడెంట్ ఆఫ్ మైన్? స్టూడెంట్ నవీనా? నేను జ్యోతిరెడ్డి మేడం స్టూడెంట్ ని. ఓకే. జయా, నవీన్ గురించి చెప్పాలి. నవీన్ రామకృష్ణాపురంలో నేను 5th క్లాస్ వరకు ఎక్కడైతే టీచర్ గా పనిచేసినప్పుడు చెప్పినో అక్కడ స్టూడెంట్. ఇప్పుడు న్యూ జెర్సీలో ఉన్నాడు. చెప్పాలంటే నేను ఇక్కడికి యుఎస్ కి రావడానికి మెయిన్ నా ఇన్స్పిరేషన్, రోల్ మోడల్ మెయిన్ గా మేడమే. చాలా పూర్ ఫ్యామిలీ, విలేజ్, కానీ ఇట్లా మేడం ఇన్స్పిరేషన్ తో, మేడం ఇట్లా రోల్ మోడల్ లాగా అనుకుని ఇక్కడికి వచ్చాను. టిల్ నో యు ఆర్ సక్సెస్. ఎక్సలెంట్ అండి. మీరు ఇంకొక కొంతమందికి ఇన్స్పైర్ కావండి నవీన్ గారు. ఇప్పుడు అక్క వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యారు, మిమ్మల్ని చూసి ఇంకెంతో మంది ఇన్స్పైర్ కావాలి. అవునవునవును. నాకు అంటే నెక్స్ట్ నా టార్గెటింగ్ అంటే లైక్ మేడం అంతా ఇట్లా ఆ రేంజ్ లో వెళ్ళి లైక్ మేడం అందరికి ఇట్లా హెల్ప్ చేయాలని చెప్పి నాకు ఉన్న నెక్స్ట్ అది నాకు. మేడం చాలా మందికి ఇన్స్పిరేషన్, ఇంకా వేరే వాళ్ళకి కూడా నాకు తెలిసిన కొందరు స్టూడెంట్స్ కి వాళ్ళ చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ ఇట్లా మేడం అయితే. మనం పెట్టిన మొక్క అది. థ్యాంక్ యూ సో మచ్ అండి నవీన్. ఇంకెంతో మంది మీరు ఇన్స్పైర్ కావాలండి. మళ్ళీ మీరు అన్నారు కదా మీలాగా చదువుకొని మరి ఎంతో మందికి రావాలని. ఎవరైనా మీ సహాయం అందిస్తే తప్పకుండా మీ చేయి అందించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నానండి. ఓకే ఓకే అండి. మేడం వాళ్ళకి మళ్ళీ వీళ్ళ వాళ్ళందరికి కూడా ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. నాకు ఒకసారి అనిపిస్తుందండి నవీన్, ఏంటంటే ఉమెన్స్ డే కాదు, మెన్స్ డే కాదు, హ్యుమానిటీ డే అనేది మనం అందరం అనుకునేది. లైక్ రియల్లీ నేను ఇక్కడ దాకా వచ్చానంటే ఇప్పుడు నాకు మేడం లేకుంటే అసలు నాకు ఈ పొజిషన్ నేను అసలు ఇది జీరో. ఇక్కడ దాకా వచ్చామని కాదు అసలు. నెక్స్ట్ ఇట్స్ ఆల్ లైక్ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. మీరు అదే నవీన్ గారు ఇంకెంతో మంది జీవితాలకి టర్నింగ్ పాయింట్స్ చేయండి. వాళ్ళ జీవితాలకు కూడా మీరు చేయూతను అందించండి అని చెప్తున్నాను మీకు అందరికి. ఓకే ఓకే. లైక్ ఇంద్రారెడ్డి మేడం కి, లక్ష్మీదేవినేని మేడం వాళ్ళకి కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఇస్తున్నాను. Thank you, Naveen. Jaya, before we close, I wanted to say something to. Akka, we are not closing. We have one more hour because that you people is there. Even లక్ష్మక్కను వదిలేదు లేదు, ఏ ఎక్కలను వదిలేదు లేదు. అండ్ వీఆర్ గోయింగ్ టు 1 more hour ఈజ్ ఎక్స్టెండింగ్. మళ్ళీ 1 గంట పెంచుతున్నాము ఈ కార్యక్రమాన్ని. దెన్
అదే ఇందిర గారు మాట్లాడండి. అయితే నేను ఇందిర గారితో మాట్లాడే ముందు ఒక చిన్న విషయం అన్నమాట. అంటే భారతదేశంలో మనం ఆదిశక్తి, పరాశక్తి, స్వరూపిణి అని చెప్పేసి శక్తి స్వరూపిణి అనుకుంటాం. చాలా ఎడ్యుకేషన్ లెవెల్లో భారతదేశం చాలా పెరిగింది, చాలా మంది అమ్మాయిలు చదువుకుంటున్నారు, ర్యాంకుల్లో అమ్మాయిలు వస్తున్నారు అనేసి అనుకుంటున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితిలో మనం చూసుకుంటే ఎంపవర్మెంట్ అంటే సాధికారత ఎంత ఉంది అని చెప్పేసి 123 అంటే 120 కంట్రీస్ ని తీసుకొని బూస్ట్ అనే సంస్థ సర్వే చేసిందంట. అసలు ఆ సర్వేలో ఏం చేశారంటే మోస్ట్ ఎంపవర్మెంట్ కంట్రీ అంటే ఏది ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి? ఇండియా. నో అసలు ఇండియా ఎక్కడుందో తెలుసా అండి? 123 కంట్రీస్ లో ఇండియా వచ్చి 115th ప్లేస్ లో ఉంది. బంగ్లాదేశ్. నేను ఒప్పుకోను. బంగ్లాదేశ్. నో, ఆస్ట్రేలియా ఇస్ ద ఫస్ట్, నార్వే, స్వీడన్ అండ్ తర్వాత ఫిన్లాండ్ వచ్చి తర్వాత ప్లేస్ లో ఉన్నాయి. కానీ ఇంత డెవలప్ అయిన అమెరికా ఏ స్టేజ్ లో ఉంది అనుకుంటున్నారు అక్క? అమెరికా ఇంత బాగా డెవలప్ అయింది కదా. ద ఫస్ట్ వన్ ఇస్ ఆస్ట్రేలియా. No, America will be in the last place because there is no women empowerment here. Only women work here. There is no empowerment. ఎక్సలెంట్ అక్క. యుఎస్ఏ వచ్చి 30వ ప్లేస్ లో ఉంది అండ్ ఇండియా వచ్చి 115th ప్లేస్ లో ఉంది. బట్ దిస్ ఈస్ ద థింగ్, అసలు మనం అనుకుంటాం కానీ వీ హ్యావ్ టు ఇంకా చాలా మంది చదువుకోవాలి అక్క. నేను ఎందుకు చెప్తున్నాను ఇదనంటే మనం ఇంకా చదువుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాం. యాక్చువల్ గా ఎక్కడన్నా అందరూ అనుకుంటాం మనకు ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన స్వాతంత్రం ఇచ్చారు, ఆడవాళ్ళు బాగా చదువుకుంటున్నారు. కానీ లెక్కల ప్రకారం చూసుకుంటే ఫ్యాక్టరీస్ కానీ ఐటీ సర్వ్ అలాంటి వాటిలో అంటే ఐటీ ఇండస్ట్రీ ఇలాంటి వాటికి ఇండస్ట్రీలో చూసుకుంటే ఓన్లీ 28% ఉమెన్స్ చేస్తున్నారు. మళ్ళీ రిటైల్ వీటన్నిటిలో చూసుకుంటే 30%. హాస్పిటల్స్, హోటల్స్ లో మాత్రం ఓన్లీ 30%. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చేసి అగ్రికల్చర్ లో ఉందక్క. 66% ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చేసి అగ్రికల్చర్ లో ఉంది. అమ్మలు అన్నం పెట్టేది కూడా అమ్మలే, అన్నదాతలు అంటారు కానీ అమ్మదాతలే 66 మంది, 66% ఉమెన్ ఎంపవర్మెంట్ వర్క్ చేస్తుంది. వెరీ గుడ్. గుడ్ జాబ్. గుడ్ ఇన్ఫో జయ. అదే అంటే చదువు గురించి వచ్చిందని ఇక్కడ నాకు ఇది గుర్తుకొచ్చింది. మనం చదువుకోవాలి, ఇంకా చాలా ఉంది, మనం చాలా తక్కువలో ఉన్నాం ఇంకా. అసలు చదువుకున్న చేసేపోయి అక్క మీద ఎక్కిస్తారు, అది కూడా నేను ఒప్పుకోను. చదువుకుంటారు కానీ మళ్ళీ ఏందో చేతులు కట్టుకొని కూర్చుంటారు, పని చేయరు, ఏం చేయరు. ఎంతసేపు చీరలు కొనుక్కోడు, బట్టలు కొనుక్కోడు, పైసలు అడుగు, సీరియల్స్ చూడటం, సీరియల్స్ చూసుడు, ఆ సీరియల్ విలన్ లెక్క తయారవుడు, ఆ సీరియల్స్ ఎంకరేజ్ చేస్తాడు, సీరియల్స్ బ్యాన్ చేయకుండా ఇంకా వాటిని పట్టుకొని అమెరికాలో కూడా తెలుగు ఛానల్ పెట్టుకొని 24 గంటలు వాచ్ చేస్తాడు. 4 ముక్కలు నేర్చుకోరు, బయటకు పోరు, 4 రూపాయలు సంపాదించారు. ఏందది? అట్లా కూడా ఉండదు. ఆడపిల్లలందరూ పని చేయాలి. ఎస్, ఒక ఆడవాళ్ళందరూ వర్క్ చేయాలి, అందరూ ఇది చేయాలి, అన్ని చేయాలి. మరి ఇందిరా గారు చెప్పండి. హలో, చెప్పాలి, మరి మీరే చెప్పాలి. మేడం కాల్ ఉన్నట్టు. హలో అండి. హలో, చెప్పండి. హలో అండి. ఒకటి చెప్పాలంటే అంటే ఇప్పుడు మేడం గారు చేసే ప్రోగ్రామ్స్ వల్ల చాలా స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవుతున్నారు. అంటే లైక్ మేడం బుక్స్ చదవడం, మేడం స్టోరీస్ చదవడం కానీ, లైక్ మేడం యూట్యూబ్ లో వీడియోస్ చూడడం కానీ, లైక్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గివింగ్ సపోర్ట్, లైక్ మోరల్ సపోర్ట్. అంటే ఎవరు వాళ్ళు ఇట్లా అనలైజ్ చేసుకొని మనం ఎందుకు వెళ్ళలేమని చెప్పి చాలా మంది మేడం అట్లా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. ఇప్పుడు మేడం చేసే ప్రోగ్రామ్స్ వల్ల కానీ స్కూల్స్కి వెళ్ళడం, విలేజ్కి వెళ్ళడం, దానివల్ల చాలా మంది తెలియకుండానే ఎవరికి లేని థాట్స్ కూడా ఇట్లా రావడం అట్లా జరుగుతా ఉంది. ఎవరండి మాట్లాడేది? నవీన్ గారేనా? నవీన్. ఓకే. యా, అవునండి. దట్ ఐ నో. యా, అని చెప్తూనే ఉన్నాను. మేడం గారు చాలా ఇచ్చేస్తున్నారు. మీరు మేడం అంటారు, మేమందరం అక్క అంటాం, ఆప్యాయంగా అక్క అని పిలుచుకుంటాం. ఓకే, సరే. మరి థ్యాంక్ యూ సో మచ్ నవీన్. మరి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. బాయ్ చెప్తున్నాను మీకు. I totally agree. She is such a wonderful role model. చూస్తుంటేనే చాలా ఇన్స్పైరింగ్ and talking to her, I know Jyoti Reddy garu for some time now, but every time I talk with her, there's something new coming out of her, something encouraging. ఇందిరా గారు, జ్యోతిక గురించి కాకుండా ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుందాం.
అంటే ఇప్పుడు అమెరికాకు వచ్చి మీరు ఎన్నో సంవత్సరాలైంది, అందులో 10 సంవత్సరాల నుంచి మరి మీకు ఇప్పుడే చెప్పాను మీ గురించి, పాదాల అది రసవేదాల అని చెప్పాను మీ దాని గురించి. మీరు చేసే ఆ మువ్వల సవడి 10 సంవత్సరాల నుంచి మీరు విద్యార్థులకు అంటే మీరు ఒక నృత్య కళాకారునే కాకుండా వాళ్ళకి ఒక టీచర్ గా ఒక నేర్పిస్తూ ఉన్నారు. అంటే ఒక హలో అండి, హలో 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 అండి, నేను కాల్ చేసి వెయిట్ చేస్తున్నాను. నేను జైపాల్ రెడ్డి మాట్లాడుతున్నానండి. జైపాల్ గారు కాల్లో ఉన్నారా? సారీ అండి, తెలియదు, మాట్లాడండి. ఓకే, హలో చెప్పండి, అందరూ వింటున్నాం, మాట్లాడండి. హలో అమ్మ, హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి నలుగురికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జ్యోతిరెడ్డి గారితో మాట్లాడాలా? మాట్లాడండి, అందరూ వింటారు, మీరు మాట్లాడండి, ఎవరైనా అందరూ వింటారు, మాట్లాడండి. హలో ఫర్ ద విషెస్. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను జైపాల్, ఎలా ఉన్నావు నువ్వు? ఎక్కడున్నావు? బాగున్నా, నేను న్యూయార్క్ లో ఉన్నాను. ఓకే ఓకే. జాబ్ చేస్తున్నావా? లేదు, ఇంకా ఇప్పుడే నెక్స్ట్ వీక్ ఓపీటీకి అప్లై చేస్తాను నేను. నెక్స్ట్ వీక్ ఓపీటీకి అప్లై ఏదో అదే చూస్తున్నా ఇంకా జాబ్ గురించి. ఓకే జై, ఆడోళ్ళకి ఏమైనా చెప్తావా? ఏంటి చెప్పు. పెళ్లి చేసుకున్నావా? గర్ల్ ఫ్రెండ్ ఉందా జైపాల్? ఏం లేదు. నాకు అమ్మాయిలు కనపడ్డా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి మంచిగా చదువుకోమని చెప్పి సపోర్ట్ చేయి. ఓకే ఓకే ఓకే. ఓకేనండి. జైపాల్ గారు ఏదైనా ప్రశ్న ఉందా మీకు? నాకు 7-8 years నుంచి తెలుసండి. నేను అమ్మని ఎప్పుడు అమ్మ అనే పిలుస్తాను. మేము అక్క అని పిలుస్తాము. సరే జైపాల్ గారు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా అండి? మీకు ఏమైనా ప్రశ్న ఉందా? మనకి ఇంకొక కాలర్ కూడా ఉన్నారట, మీరు ఏమైనా ప్రశ్న అడుగుతున్నారా? ఓకేనండి. ఇలానే అమ్మ ఎప్పుడు హెల్ప్ చేస్తుండాలి, ఇన్స్పిరేషన్ తీసుకోవాలని మేము కూడా ఏదో ఒకటి చేయాలని అనుకుంటాం. అసలు రోజు ఇయర్లీ ఎన్నిసార్లు వెళ్తూ ఎన్ని లక్షల మందిని కలుస్తూ అసలు తెలియదు. థ్యాంక్ యూ జై, నువ్వు కూడా చెయ్యి. ఓకే, అమ్మాయికి హెల్ప్ చేస్తానే నాకు అన్ని డీటెయిల్స్ పంపు. నేను థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. మనకి ఇంకో కాలర్ ఉన్నారట, వారితో కూడా మాట్లాడదాం. హలో అండి, ఎందరో మహానుభావుల కార్యక్రమానికి స్వాగతం. ఆండలమ్మ గారు బాగున్నారా? మీకు ముందుగా మా అక్కలందరికీ ఒక మంచి పాట పాడాలి మీరు, ఒక మంచి పాట. ఇంకా నేను మాట్లాడినాను. లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు వచ్చారు, ముగ్గురు త్రిమూర్తుల్లాగా. వాళ్ళలాగే అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి బాగా అందరూ మహిళలందరూ కూడా పైకి రావాలని నాకు కూడా చిన్నప్పటి నుంచి నాకు కూడా ఎన్నో వాటిలో బాగా ఉండేదన్నమాట, చేయాలని చెందాలని. ఆండలమ్మ గారు మీ గురించి మా అక్కలందరికీ చెప్తాను. ఆండలమ్మ గారికి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. ఆ అభిరుచిని ఇక్కడికి వచ్చిన తన కొడుకులు మనవాళ్ళందరితోటి కూడా ఉంటూ ఆవిడ మాకు టోరీలోకి కాల్ చేస్తూ తన అభిరుచిని మర్చిపోకుండా అలాగే ఆ పాటలు పాడుతూ అప్పుడప్పుడు నాకు పాటలు నేర్పిస్తూ అయ్యో చక్కగా ఇక్కడ కూడా నేను కూర్చోకుండా నాకు 71 జరుగుతోంది. అయినా కూడా నేను మా కాలు పనిచేయకపోయినా సరే కర్ర పట్టుకుని నడుస్తూ మా చుట్టూరా మొక్కలన్నిటికీ నీళ్లు పోస్తూ ఉంటాను. మా ఎవరిన పిల్లలు వస్తే సంగీతం చెప్తా ఉంటాను. మా పిల్లలకి తెలుగు పద్యాలు అవి మా మనవాళ్ళు వచ్చినప్పుడల్లా సెలవుల్లో అన్ని చెప్తూ ఉంటాను అనమాట. నేర్చుకోవాలమ్మా, అన్ని భాషలు రావాలి అని చెప్పి. అలాగే మనందరినీ మన మహిళా దినోత్సవం సందర్భంగా అందరినీ ఆశీర్వదించమని ఇవాళ గురువారం సందర్భంగా పాట పాడుతున్నాను. ఆశీర్వదించవయ్యా మా సాయి మమ్మ ఆశీర్వదించవయ్యా, నీ పాద పద్మాలపై భక్తితో ప్రణమిల్లి నామయ్యా, ఆశీర్వదించవయ్యా అభయప్రదాత సాయి
మా తండ్రి ఐశ్వర్యదాత సాయి, ఆరోగ్యదాత సాయి, మా తండ్రి ఆనంద దాత సాయి, ద్వారకామాయి సాయి, మా తండ్రి దారిద్ర్యనాథ సాయి, నిరకాన్నదాత సాయి, మా తండ్రి నిత్య సంతోషి సాయి, షిరిడి నివాస సాయి, మా సాయి షిరిడి నివాస సాయి, చిద్విలాస సాయి, మా సాయి కరుణా కటాక్ష సాయి, భక్త సంరక్ష సాయి, ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి, శ్రీ సాయి మన సాయి, మమ్మలను ఆశీర్వదించవయ్యా. అదమ్మా ట్రై చేస్తున్నాను. సరే, ఇంకా ఈ భజనకి వెళ్ళాలి నేను కూడా ఇప్పుడు. అయ్యో అమ్మా, ఛాన్స్ ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? సారీ అమ్మా, అదే కాల్స్ అన్ని ఉన్నాయి. మా 7 o'clock కి బిగిన్ చేస్తారు ఇక్కడ. చాలా బాగుంది, చాలా సంతోషం. మీకు ఎంతో మంది నేర్చుకోవాలమ్మా మిమ్మల్ని చూసి. ఈ వయసులో కూడా మీరు పిల్లలకి సంగీతం నేర్పించి, తెలుగు భాషని నేర్పించి, మన భాషని మన సంస్కృతిని నేర్పించడమే కాదు, నువ్వు యాక్టివిటీస్ అన్ని చాలా చేస్తున్నావు కదా, అసలు అందుకోసం నీకు మళ్ళీ కాల్ చేయడం కుదరలేదు, చెప్పడానికి అవ్వలేదు. పర్వాలేదు తప్పకుండా నేర్చుకుంటాను. నాకు టైం అన్నప్పుడు మళ్ళీ మంచి మంచి షోలు చేస్తున్నావు, అందరికి తెలియజేయటం కూడా మంచిది కదా, పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయటం, ఆడవాళ్ళని. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. మరోసారి అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నానమ్మా. మీ పేరు? ఓకే అమ్మా, థ్యాంక్స్ ఫర్ ద గుడ్ సాంగ్, థ్యాంక్స్ ఫర్ ద బ్లెస్సింగ్ అమ్మా. నమస్కారం. ఓకే అమ్మా, జ్యోతిరెడ్డి గారు, లక్ష్మి గారు, ఇంద్రి గారు కదా? అవునవును. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. మా పిల్లలు మీలాంటి వాళ్ళందరూ పైకి వచ్చి అన్ని చేస్తూ ఉంటే నాకు చాలా సంతోషం. మీరు కూడా మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ అండి మీలాగా. మేము రేపొద్దున అక్కడికి వస్తాంగా, మాకు వెనకాల మా తరాలు ఉన్నారుగా. నేను ఇందాక ఇదే చెప్పాలనుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా ఫస్ట్ లో నా మెయిన్ ఇంటెన్షన్ అండి, మీరు వెళ్ళిపోయే ముందు మీరు ఉన్నప్పుడు చెప్పడం మాకు ఇది చాలా మంచి విషయం అనమాట. మీ ద్వారా నేర్చుకున్నది మేము. జయ ఏంటంటే నా ఫస్ట్ లక్ష్యం ఎప్పుడు కూడా జనరేషన్ గ్యాప్ ఉండకూడదు. జనరేషన్ గ్యాప్ అది కూడా ఒక వ్యాధి అన్నమాట. క్యాన్సర్ వస్తే క్యాన్సర్ వస్తుందని అంటున్నారు, కానీ జనరేషన్ గ్యాప్ ఉన్నది కూడా ఒక రకమైన వ్యాధి, అంటువ్యాధి సమాజంలో. సో దీన్ని రాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నమాట. ఇప్పుడు ఆవిడ ఎలా అయితే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కి నేర్పించాలనుకుంటున్నారో, మనం కూడా అట్లాగే చాలా మన నెక్స్ట్ జనరేషన్స్ కి నేర్పించాలి. వాళ్ళు మనని మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళు నేర్పించుకోవాలి. ఫ్యూచర్ జనరేషన్ అవుతుంది మనకి. అట్లా జనరేషన్ గ్యాప్స్ లేకుండా మనం ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. ఇవాళ నువ్వు వాళ్ళని తీసుకొచ్చి చాలా మంచి పని చేసావు. ఒక పెద్దవాళ్ళని తీసుకొచ్చి అలా చెప్పినప్పుడు వాళ్ళని మనం ఫాలో అవుతూ, వాళ్ళు చేసింది మనము చెప్పిన అంటే వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ మనం అది ముందుకు తీసుకెళ్తాము అని వాళ్ళకి ప్రామిస్ చేయడంలో వాళ్ళ లైఫ్ బాగుంటుంది, మనకు కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. బాగా చెప్పారు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అండలమ్మ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్. ఇంద్రి గారు, మీరు మాట్లాడుతుంటే అయిపోయింది, మీరు మాట్లాడాలి. అదే అంటే ఒక 10 సంవత్సరాల నుంచి ఒక నృత్య కళాశాలకు మళ్ళీ కాల్ వచ్చారంటే మీకు మాట్లాడటానికి ఇవ్వటం లేదు. హలో అండి, ఎందరో మహానుభావుల కార్యక్రమానికి స్వాగతం. హలో అండి, మీ పేరు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. జ్యోతిరెడ్డి గారు కార్యక్రమం అవుతుంది. హలో, ఎవరండి మాట్లాడండి? జ్యోతిరెడ్డి గారు లైవ్ ప్రోగ్రామ్ లో ఉన్నారా? దామోదర్ సార్ అండి, దామోదర్ గారు. అవునండి, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, అర్లీ మార్నింగ్ లేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద కాల్. మీరు నాన్నగారి ఫ్రెండ్ కదా, మమ్మల్ని విషయండి, ఆశీర్వదించండి, అండ్ క్వశ్చన్ కూడా అడగండి సార్. మేడం గారు, ఐ కన్వే మై cordial greetings to you on the auspicious occasion of Women's Day, International Women's Day.
థ్యాంక్ యూ. You have risen to great heights on account of your magnanimous aptitude, grit and superhuman endeavor. You are worthy of all appreciation and applause in any part of the world. You are the brand ambassador of youth in the world. You have been doing a lot for the promotion of young people by motivating them through your thought-provoking speeches. Many people in India or other parts of the world are appreciating you to the obvious growth of your personality from a farm laborer to an IT entrepreneur. I wish you all the best. Thank you. Thank you, sir. Thank you very much for the call, sir. Okay. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. మరి అండ్ సారీ ఇంద్ర గారు, మీరు ఏం మీ గురించి మాట్లాడేది ఇప్పుడు అంటే ఇక్కడికి వచ్చి ఎన్నో కష్టాలు అవన్నీ ఎదుర్కొని మీ కాళ్ళ మీద నిలబడటమే కాకుండా మీకు ఇష్టమైన రంగాల్ని ఎంచుకుని అందులో అందరికి నృత్యం నేర్పిస్తూ మన కళలని, మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని అంటే ప్రోత్సహించడంలో కళలు కూడా అంటే సంగీతం, నృత్యం మన కళలని చెప్పుకుంటాం. ఆ కళలని నలుగురికి నేర్పిస్తూ మీరు ఆనందం పొందుతూ ఉన్నారు. అంటే ఇంత స్ట్రాంగ్ గా మీరయ్యి మీ కాళ్ళ మీద అంటే మీరెన్నో ఎదుర్కొన్న తర్వాత కూడా ఈ రోజు ఈ స్థితిలో ఉండి అందరికి ఇందిరారెడ్డి ఒక ఆట చైర్మన్ గా, మరి ఆట మన ఉమెన్స్ చైర్ గా ఏం చెప్తారండి? అంటే ఒక ఇన్స్పిరేషన్, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీకు స్ఫూర్తి ఎవరు? అంటే బేసికల్ గా నేను ఇప్పుడు కరెంట్ గా నేను ఆటా ఉమెన్ చైర్ అండి మన 2017 టు ద నెక్స్ట్ 2 years టర్మ్ లో. సో ఇప్పుడే ఎన్నికలు అయ్యాయి. సో నేను దానికి ముందు కల్చరల్ చైర్ గా ఉన్నాను 2 years గా. అండ్ దెన్ బిఫోర్ దాట్ ఐ వాజ్ కల్చరల్ ఆల్సో చైర్ 2 conventions. మన ఫిలడెల్ఫియాలో జరిగిన కన్వెన్షన్ కి కల్చరల్ చైర్, తర్వాత 2016 లో షికాగోలో జరిగిన దానికి కల్చరల్ అడ్వైజర్ గా ఉన్నాను. సో అదే కాకుండా దాని ముందు కూడా అమెరికన్ అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ తో అసోసియేషన్ ఉండింది. I was there for the 2008 లో కూడా యాక్టివ్గా స్టార్ట్ అయింది మై అసోసియేషన్ విత్ దిస్ నేషనల్ అసోసియేషన్. అప్పుడు కల్చరల్ దాంట్లో ఉన్నాను. ప్రుడెన్షియల్ సెంటర్ లో అప్పుడు న్యూ జెర్సీలో జరిగింది. సో చాలా ఘనంగా అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ గివ్స్ మీ అన్ అవుట్లెట్ టు ఎగ్జిబిట్ మై టాలెంట్, keeping in view the mana national the viewpoints dani ela manam dance dwara, cultural dwara, creativity dwara how we can exhibit annadi. It gives me a different angle. Cheppadu endantandi ipudu nenu of course I do teach dance. I run a dance school in New Jersey, Center for Kuchipudi Dance School anesi. మా గురుగారు వెంపటి చిన్న సత్యం గారు. సో చాలా కాలంగా నేర్చుకుంటా ఉన్నాను. ఐఎమ్ ఆల్సో లిటిల్ బిట్ ఆఫ్ ఐ హ్యావ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అండ్ an MBA from Chennai University. So having said that, my association has been very nice actually with ATA. Chala ante you get to meet a lot of people and it's a different point, and it's not just running your school and teaching, but this gives me a different outlook and mata. Slow, I get to meet a lot of people and we learn from that, and give and take, and then that's how you evolve and you progress and you kind of move forward in mata. So overall, it's been a very, very wonderful journey through the dance and exhibiting my talent and intertwining with the talents locally.
But మీరు అన్నట్టు, there has been a lot of ups and downs also, and I've fortunately been able to, survive, and అంటే I've been through, as just like anybody else in it. I think all of us do get some low phases in their life and some highs. So we've all waded through. దానికి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మా అమ్మగారు has been a very major support for me. అంటే అంటే she has ఇప్పుడు irrespective of what the child is, if the mother thinks she's the person in the earth and to answer love and affection, and she puts the child at such a pedestal, obviously the child would get the confidence. So that's what that little message I would like to give out to the women out there. That carries a long way to the child, and that's what I think my mom did. Instilled a lot of confidence, a lot of love in me. So that carried me through some of the low phases that you just mentioned. But overall, very blessed, Andy, because there's so much positivity ikkada mana అమ్మగారు. మీకు అమ్మగారు స్ఫూర్తిని నింపింది, మీకు మీలో ధైర్యాన్ని స్ఫూర్తిని నింపింది మీ అమ్మగారు. మీరు ఈ రోజు ఒక ఈ స్టేజ్ లో ఉండటానికి మీ అమ్మగారు కారణం అంటారు? అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. యాక్చువల్ గా చూస్తే అంటే షీఈ్ జస్ట్ 10th grade అప్పుడు, అంటే ఆ కాలంలో 10th was also a big deal. బట్ అప్పుడు 10th అంటే చాలా ఎక్కువే. అదే రైట్. So basically, the love that each one surrounds their child with is great, and dani shakti ante dani I think I'm just blessed with her goodwill and good wishes. థ్యాంక్ యూ అండి. లక్ష్మక్క, మీకే అంటే ఇప్పుడు అమెరికాలో ఉండే యువతికి అంటే ఎస్పెషల్లీ కాళ్ళు ఉన్నారంట. హలో అండి, ఎందరో మహానుభావుల కార్యక్రమానికి స్వాగతం. హాయ్ అండి, ఎందరో మహానుభావులు అని పెట్టారు కదా, బాగుంది. తర్వాత నేను జ్యోతి అక్కతో మాట్లాడచ్చా? మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? కాలిఫోర్నియా అండి, కాలిఫోర్నియా నుంచి వచ్చినాను. మాట్లాడండి. ఓకే. హలో. హాయ్ అక్క, బాగున్నారా? గుర్తుపట్టారో లేదా నన్ను? బాగున్నా సుగున్నా చెల్లి, చాలా బాగున్నా. నువ్వు ఎట్లున్నావు? థ్యాంక్స్ ఫర్ ద విషెస్. చాలా అవునా? ఓకే, గ్రేట్. ఎప్పుడో ఒకసారి మాట్లాడుకున్నా, నా గొంతు గుర్తుపట్టలేదు. చాలా థ్యాంక్స్. నేను ఒక్కసారి వింటే మళ్ళీ మర్చిపోరు, అది జ్యోతిక్క. అవును, గ్రేట్. అసలు అంతమంది ఫ్యాన్స్ మరి చూస్తుంటాను ఫేస్బుక్ లో, మరి నన్ను గుర్తుపెట్టుకున్నారంటే చాలా చాలా బాగుందండి షో. తన జ్యోతక్క గురించి కూడా నాకు బాగా తెలుసు. సో అందరికి వరంగల్లో కానీ ఎక్కడ కానీ అనాథ పిల్లల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. సో కంగ్రాట్స్ అక్క. అంటే ఉమెన్స్ డే నిన్న ఉండేది బాగుండేది, ఇంక ఈ రోజు ఉంది. మిమ్మల్ని ప్రతిరోజు ఉమెన్స్ డేనేనండి, అదే చెప్తున్నాను నేను. ఇందాక చెప్పింది అదే, ఉమెన్స్ డే మెన్స్ డే కాదు, ఎవ్రీ డే ఇస్ హ్యుమానిటీ డే. ప్రతిరోజు ఉమెన్స్ డేనే. ఉమెన్స్ డే అంటే ఏదో ఒక రోజు వచ్చి చేసుకునేది కాదు. అందుకరికే ఉమెన్స్ డే ప్రతిరోజు ఉమెన్స్ డేనే అంటున్నాను అనమాట. అందుకరికే ప్రతిరోజు ఉమెన్స్ డేనే. వితౌట్ ఉమెన్, మెన్ కూడా ఉమెన్ లో ఇంక్లూడెడే కదా, స్పెల్లింగ్ లోనే ఉంది కదా. అవును, బాగుందండి, మీకు బాగా చెప్పారు మీరు. బాగుంది షో. కంగ్రాట్స్ అక్క. మీరు మంచి పనులు మంచి చేయాలి ముందు అని చెప్పేసి కాల్ చేశాను. సో థ్యాంక్ యూ. తప్పకుండా థ్యాంక్స్ ఫర్ ద విషెస్ అమ్మా, చేద్దాం. ఓకే బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. బాయ్. లక్ష్మక్క, అసలు మరి నేటి యుఎస్ లో ఉన్న అమ్మాయిలకి మీరు చెప్పే మెలకువలు అంటే గైడెన్స్ ఏం చెప్తారక్క? మీరు ఏం గైడెన్స్ ఇస్తారు? మీరు చెప్పమంటే ఇప్పటి మహిళలకు, ఇక్కడ ఎస్పెషల్లీ అమెరికాలో ఉన్న మహిళలకు మీరు చెప్పే మెలకువలు గైడెన్స్ ఏంటి అక్క? అంటే ఎస్పెషల్లీ వాళ్ళు తెలుసుకోవాల్సినవి. అంటే ఇప్పుడు ఇక్కడ మహిళలు అంటే రెండు రకాలుగా, ఇండియా నుంచి వచ్చారు అంటే డిఫరెంట్ గా ఉంటుంది, ఇక్కడ ఉండే వాళ్ళు అంటే డిఫరెంట్ గా ఉంటుంది కదా అజయ. సో ఇద్దరు రెండింటి చెప్పండి. అంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ అంటే నేనేం చెప్తున్నా అంటే ఎస్పెషల్ అమెరికాలో ఉండే అందరూ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడి నుంచి కానీ ఇక్కడ పెళ్లి చేసుకుని వచ్చే వాళ్ళు, స్టూడెంట్స్ అందరూ. ఎగ్జాక్ట్లీ. సో అందరూ అంటే
ప్రాబ్లమ్స్ ఎప్పుడు కొంతమందికే ఉంటాయి జయ, కానీ అందరికీ ఉండవు. కానీ ఆ కొంతమందికి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తీసేయాలి అంటే, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళందరం ఏకమయ్యామంటే వాళ్ళ ప్రాబ్లం ఈజీగా తీసేయచ్చు మనం. నేను ఐ జాయిన్ ఇందిరా. ఇందాక ఇందిరా మాట్లాడుతూ ఉంటే నేను వాళ్ళ అమ్మగారి ఇన్స్పిరేషన్ చెప్పారు కదా తనకి. నాకు మా నాన్నగారి ఇన్స్పిరేషన్ అనమాట. ఐ మై డాటర్ డాడ్, ఫాదర్ డాడ్ అంటే ఫాదర్ డాటర్ నేను. ఆల్ మై లైఫ్ కాన్ఫిడెన్స్ కమ్ సీయింగ్ హిమ్ అనమాట. మా డాడీని చూస్తూ పెరిగాను నేను. ఆయన కమర్షియల్ టాక్సెస్ లో వర్క్ చేసేవాళ్ళు. మాకు ఎప్పుడు ఒకటే అనేవాళ్ళు అనమాట, ఆడపిల్లలు మగపిల్లలు సపరేట్ కాదు, అందరూ ఒకటే, ఇద్దరిని సపరేట్ గా చూడకూడదు, ఒక్కలుగానే చూడాలి అని. మా నాన్నగారు మా అమ్మతో ఫైట్ చేయడం నేను నాకు చిన్నప్పటి నుంచి చూసాను. ఇందాక జ్యోతి చెప్పినట్టు ఒక ఏజ్ లో మన బుర్రలో మనం పెరిగినప్పుడు అది మన బుర్రలో అలా ఉండిపోతుంది అని తను చెప్పింది అబ్సల్యూట్లీ 100% రైట్ అనమాట. నేను ఆ టైంలో నేను మా డాడీ తోటి అసోసియేట్ అయ్యి ఆయనకి జాబ్ లో హెల్ప్ చేసేదాన్ని. అంత ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అంతా నాకు మా ఫాదర్ నుంచి వచ్చింది. సో నేను యువతకి మెయిన్ చెప్పేది ఏంటంటే, మనకి వచ్చే మనం సెట్ చేసుకునే మన లైఫ్ అంతా కూడా మన ముందు జనరేషన్స్ ని చూసుకునే వస్తుంది. సో అది మంచి అయినా చెడైనా వాళ్ళ దగ్గర నుంచే మనకు వస్తుంది. మంచి అనుకోండి చాలా హెల్ప్ అవుతుంది. మీ టైం వేస్ట్ చేసుకోకుండా అది తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఒకవేళ బాధలుండి ప్రాబ్లమ్స్ ఉన్న పేరెంట్స్ తోటి ఉన్న వాళ్ళు వాటిని అవాయిడ్ చేసుకుంటూ వాళ్ళని సంతోష పెట్టడానికి ట్రై చేస్తూ మీ లైఫ్ ని ఇంకా మీరు మంచిగా చేసుకోవాలన్నమాట. దిస్ ఈస్ వాట్. సో ఇందాక ఇందిరా మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పారు కదా, చాలా ఫేస్ చేశాము బట్ అవన్నీ కూడా మంచిగా వచ్చినాయి, అవన్నీ దాటుకుంటూ ముందుకు వచ్చాము అనేది చాలా వ్యాలిడ్ కరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందిరా గురించి చాలా మంది తెలియదు అన్నారు, బట్ నాకు తెలిసిన ఇందిరా, నేను వచ్చిన ఫస్ట్ ఇయర్ లోనే నాకు ఇందిరా గారి గురించి తెలుసు. ఒక డాన్స్ టీచర్ కావాలి అని అంటే నాకు ఫస్ట్ న్యూజెర్సీలో వచ్చిన పేరు ఈ అమ్మాయి పేరే. ఆ రోజుల్లో ఎవరు డాన్స్ నేర్పిస్తారు అంటే తెలియని వాళ్ళు డాన్స్ టీచర్ ఎవరు అని అంటే ఫస్ట్ చెప్పింది నాకు ఇందిరా గారి పేరు. అండ్ ఐ అడ్మైర్ హర్. అండ్ తన దగ్గర చేసిన స్టూడెంట్స్ నాకు తెలిసిన పిల్లలు ఉన్నారు. అండ్ షీఈస్ బీన్ వెరీ గ్రేట్ అండ్ రియలీ గ్రేట్ హెల్ప్ ఇన్ న్యూజెర్సీ ఫర్ సో మెనీ పీపుల్. అండ్ కొంతమంది సైలెంట్ గా ఉంటే నాకు చాలా ఇష్టం. సైలెంట్ గా ఉన్న వాళ్ళంటే ఇంకా ఇష్టం నాకు. వాళ్ళలో ఇందిరా గారు ఒకళ్ళు. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హర్. అందుకే నేను ఎక్కడ ఉన్నా ఏ ప్రోగ్రామ్ చేసినా నేను చాలా స్పెషల్ గా వెళ్తాను పనుకో. సో మనందరి ఎక్స్పీరియన్స్ కలిపితేనే అందరూ నేర్చుకుంటారు. సో నెక్స్ట్ యువతకి నేను చెప్పేది అదే, సిచ్యువేషన్స్ అంటే మనకి సొల్యూషన్స్ కమ్స్ ఫ్రమ్ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్ రాకుండా మీకు సొల్యూషన్ రాదు. ఇందాక జ్యోతి చెప్పినట్టు నీ ప్రాబ్లం ఉంటేనే కదా దాన్ని సాల్వ్ చేయాలనుకుంటావు. అయ్యో నాకు ప్రాబ్లం వచ్చింది ఎట్లా సాల్వ్ చేస్తాం, అసలు చేయలేం మనం. సో అప్పుడు ఎప్పుడు కూడా సొల్యూషన్స్ ఎప్పుడు మీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడే సాల్వ్ చేసుకోగలుగుతాం మనము. సో ఆ థియరీని గుర్తు పెట్టుకొని ఎప్పుడు ఎలాంటిది వచ్చినా కూడా ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధంగా ఉండడానికి మన ముందు అంటే ఇంతకు ముందు జరిగినవి, ఇప్పుడు జరిగేవి, తర్వాత ఎలా జరుగుతాయి అనేది కూడా మనం అకౌంట్ లోకి తీసుకుంటూ మన లైఫ్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆడ మగ అనేది సమస్య కాదు ఇక్కడ. మనని మనం ఎలా మలుచుకుంటాము, మనని మనం ఎలా దిద్దుకుంటాము అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. సో దీంతో మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం కలుపుకుంటూ ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మనకి కాలర్ లైన్ లో ఉన్నారంట. హలో అండి, ఎందరో మహానుభావుల కార్యక్రమానికి స్వాగతం. హలో జయశ్రీ గారు, నేను సంధ్యానండి. ఇందాకే కాల్ చేశాను కదా, మళ్ళీ కాల్ చేశాను. ఒక క్వశ్చన్ ఉందండి మేడం, మీ ముగ్గురికి క్వశ్చన్ అది. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేస్తున్నారు కదా ఇవన్నీ వర్క్, ఇదంతా ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, లేడీస్ కని కాదు మెన్స్ కని కాదు అని డిఫరెన్షియేట్ చేయకుండా అందరూ మన వాళ్ళే అనేసి. సో నాకు ఏంటంటే ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఇందాక మీరు ఆండలమ్మ గారితో అంటున్నారు టుమారో యూ గోయింగ్ టు గ్రో ఓల్డ్. సో మీ లెగసీ కంటిన్యూ కావడానికి ఈ తర్వాత ఇంకెవరైనా ఇట్లాంటి స్వచ్ఛందంగా వాలంటీర్ గా చేయడానికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియాలో ఈ నంగ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తారు, అదో ఆర్గనైజేషన్ లాగా చేస్తారు. దానికంతా ఇట్ ఇస్ ఆల్వేస్ వాలంటీర్ ఇస్తుంది కదా. అట్లా ఫస్ట్ సేమ్ ఎగ్జాంపుల్ యూఎస్ లో కూడా ఫ్రాంచైజ్ తీసుకుంటారు. ఫ్రాంచైజీస్ మోర్ కమర్షియల్, కానీ ఇది టోటల్ వాలంటీర్ లాగా పెట్టినా. కానీ ఇప్పుడు టోరీయే తీసుకున్నాము,
దే టోటలీ ఎంటర్స్ ఆర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఆస్ట్రేలియాలో ఉంటున్నారు, మిడిల్ ఈస్ట్ నుంచి ఉన్నారు, ఈవెన్ దే ఆర్ పీపుల్ ఫ్రమ్ చైనా అండ్ యుఎస్ లో అయితే ప్రతి స్టేట్ లో నుంచి ఒకరు ఉన్నారు. జస్ట్ టు మ్యాచ్ ద టైమింగ్, సో కంటిన్యూస్ 24/7 చేయడానికి. అట్లా మీరు కానీ మీ రిప్రజెంటేటివ్ వాలంటీర్ గా ముందుకు వచ్చే ఆడవాళ్ళకి ప్రతి ఒక్క స్టేట్ లో ఏమన్నా అట్లా ఉంది ఆపర్చునిటీ? ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు దే వాంట్ టు బి వెరీ కాన్ఫిడెంట్ హూమ్ దే ఆర్ టాకింగ్ టు. అంటే చాలా ఐసోలేటెడ్ గా మాట్లాడాలని, దే ఆర్ వెరీ సెన్సిటివ్ ఆఫ్ వాట్ దే ఆర్ టాకింగ్. సో అట్లాంటి వాళ్ళు టు రీచ్ అవుట్ ఓన్లీ టు వన్ పర్సన్ ఆర్ వన్ ఆర్గనైజేషన్ మే నాట్ బి పాసిబుల్. అన్ని స్టేట్ లో ఒక్కొక్క మీ రిప్రజెంటేటివ్స్ ఉంటే అండ్ ఇట్స్ కంఫర్టబుల్ ఫర్ దెమ్ టు రీచ్ అవుట్ కదా. అండ్ ఆ లెవెల్ లో జస్ట్ అట్లీస్ట్ రీచింగ్ అవుట్, ఆ తర్వాత హౌ టు టేక్ ఇట్ ఫర్దర్ అనేది మీ దాకా రావచ్చు. మీన్ ఐఎమ్ నాట్ ఇన్ టూ మచ్ ఆఫ్ ఈ తానా ఆట, ఇట్ విల్ గో టూ డీప్, ఇట్ బికమ్స్ టూ పొలిటికల్ అనిపిస్తుంది. బట్ ఇఫ్ ఇట్ ఇస్ అ వాలంటరీ డే, దాని ఎట్లా మీకు ఏమైనా ప్లాన్ ఉందా? ఐ యూ కలెక్టివ్లీ వాంటింగ్ టు డూ సంథింగ్? హలో అక్క, ఎవరు సమాధానం చెప్తున్నారు సంజయ్కి? అంటే నేను సరిగ్గా అడిగాను, ఎనీ ఇన్ఫర్మేషన్ ఏమైనా మిస్సింగ్ ఉందా? హలో ఇందిరా గారు మీరు చెప్పండి. మీరు చెప్పండి, పర్వాలేదు. ఐ డోంట్ నో అంటే. ఓకే, దట్స్ ఫైన్. యా ఐ జస్ట్ వాంట్ టు గివ్ బోత్ ఆఫ్ యూ ఛాన్స్. ఐ నో యు లైక్ మీ టాకింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు డెఫినెట్ గా సంధ్య అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు ఈ క్షణాన ఒక ఆలోచన నాకు పుట్టింది అని అంటే డెఫినెట్ గా ఒక ఆర్గనైజేషన్ ఉండాలి మనకి ఉమెన్ కి అని సెపరేట్ గా. ఓకే, బట్ ఆర్గనైజేషన్ పెట్టడం అనేది 5 నిమిషాలు రిజిస్టర్ చేస్తాం. కానీ దాని తర్వాత మీరు అన్నట్టుగా పొలిటికల్ గా రాకుండా చూడాలి. అలాంటివి అంటే ఎనీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎనీథింగ్ దట్ కమ్స్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ విల్ డెఫినెట్లీ హ్యావ్ దట్ ఇంపాక్ట్ ఆఫ్ పాలిటిక్స్. ఎందుకంటే మనం ఇంట్లోనే మీరు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడితే మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కొక్కసారి నచ్చకపోవచ్చు, మీరు స్ట్రాంగ్ గా మాట్లాడకపోతే నచ్చకపోవచ్చు. సో అలా ఇంట్లో వాళ్ళకే ఒక్కొక్కసారి నచ్చవు. అట్లా అని మనము చేయడం మానేయం కదా. బట్ ఆర్గనైజేషన్ అయితే డెఫినెట్ గా పెట్టినప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే వస్తాయి. అందుకనే నేను ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దోస్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఎందుకంటే మనకు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము చేసేటప్పుడు కూడా ఏదైనా పర్టికులర్ గా ఇట్లా ఉమెన్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రతి ఆర్గనైజేషన్ లో ఒక ఉమెన్ వింగ్ ఉంది. వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మీకు. యూ డోంట్ నీడ్ టు హ్యావ్ అంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు స్పెసిఫిక్ గా మీ ఇష్యూ గురించి మాట్లాడొచ్చు, చెప్పొచ్చు, యూ విల్ గెట్ ఎ హెల్ప్ అనమాట. సో టు గెట్ ది సిచ్యువేషన్స్ డన్, ఐ డోంట్ థింక్ వీ డెఫినెట్లీ నీడ్ స్పెసిఫిక్ ఉమెన్ ఆర్గనైజేషన్ అనేది. ఐ డోంట్ నో, దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. బట్ మీరు అడిగిన స్ట్రాంగ్ క్వశ్చన్ కి డెఫినెట్ గా రియల్ సొల్యూషన్ కావాలి అంటే మాత్రం ఒక ఆర్గనైజేషన్ ఉంది, దానికి అన్ని చేయాలి అంటే బాగా. కానీ నేను నా స్టైల్లో నేను ఎలా వర్క్ చేస్తానంటే, ఇప్పుడు నేను ప్రతి స్టేట్ లో, యుఎస్ లో ప్రతి స్టేట్ లో నేను ఒక మనకి నెట్వర్కింగ్ ఉంది, మాకు గ్రూప్స్ అమ్మాయిలు ఉన్నారు. సో వెన్ వీ హ్యావ్ సంథింగ్ వి కాల్ దెమ్ అండ్ దే హెల్ప్. ఎవరికి అవైలబుల్ గా ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు నాకు అట్లా. సో ఇన్ని సంవత్సరాల్లో నేను ఎక్కడ కూడా డెజర్టెడ్ గా ఫీల్ రాలేదు. అందుకనే ప్రాబబ్లీ నేను ఇంత స్ట్రాంగ్ గా నాకు ఆర్గనైజేషన్ అవసరం లేదేమో నా ముందు తరాల కోసం అని నేను ఫీల్ అవుతున్నాను. అందుకే నేను నా సైన్యాన్ని నేను రెడీ కూడా చేసుకున్నాను ఫస్ట్ నుంచి. ఇంకా వాళ్ళతోటే వెళ్తున్నాను కూడా. ఏదైనా ఒక ఈవెంట్ చేయాలనో, లేకపోతే ఒక ఇష్యూ వచ్చినప్పుడు హెల్ప్ చేయాలనో. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇష్యూ చెప్తాను మీకు. నేను లాస్ట్ ఇయర్ ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ మా దగ్గర ఏదో ఒక చిన్న సిచ్యువేషన్ అయింది. అయితే అమ్మాయి హస్బెండ్ చనిపోతే ఇండియా వెళ్ళాల్సి వస్తే బేబీకి జస్ట్ 1 month ఏదో ఉంది. బేబీకి పాస్పోర్ట్ లేదు. సో మా వింగ్ లో ఉన్న ఒక అమ్మాయికి కాల్ చేస్తే, నేను ఇండియాలో ఉన్నా కూడా ఇలా ఉంది సిచ్యువేషన్, మరి ఏంటి అక్కడికి వెళ్ళాలి కదా మనము అని అంటే, వాళ్ళు గ్రూప్ లో ఈమెయిల్ పంపించారు. అండ్ షీ వెంట్ దేర్ అండ్ షీ గాట్ ఇట్ డన్. సో దట్స్ వేర్ ఐ ఎంకరేజ్ మై నెక్స్ట్ జనరేషన్ టు డూ థింగ్స్ అన్నమాట. బట్ రూల్ లాగా పెట్టాలి, చెయ్యాలి అని అంటే ఒక ఉమెన్ అంటే అది సంథింగ్ ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి ఇట్లా ఉమెన్ ఆర్గనైజేషన్ అని అన్ని ఉన్నప్పుడు కూడా మనని మనం డెజర్టెడ్ చేసేసినట్టు అయిపోతుంది సమాజంలో అనేది నా ఒక ఫీలింగ్ అనమాట. వీ డోంట్ నీడ్ టు బి బ్రాండెడ్ లైక్ దాట్. నేను ఇంత క్లోజ్ గా ఉంటాను, నా ప్రతి ఈవెంట్ లో నేను ఫస్ట్ మగవాళ్ళకే హెల్ప్ చేస్తాను, మగవాళ్ళకే థ్యాంక్స్ చెప్తాను, అన్ని చెప్పినా కూడా
ఓ లక్ష్మక్క అంటే మహిళా పక్షపాతి అంటారు నన్ను. సో అంత ఫ్రెండ్లీగా ఉండి సో ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దట్ బ్రాండ్ కైండ్ ఆఫ్ థింగ్, బికాస్ ఎనీవే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనకు అందరూ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఎందుకు మనని మనం డిఫరెన్షియేట్ చేసుకొని మనం వేరు అవ్వాలి అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్ అమ్మా. బట్ మీ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉండొచ్చు, మీరు అట్లా స్పెషల్ గా ఉంటే మాట్లాడతామని. బట్ నా ఉద్దేశం ప్రకారం అయితే మనం స్పెషల్ గా ఉండాల్సిన అవసరం లేదు. మనం అందరికన్నా ఈక్వల్, మనం అందరితో ఈక్వల్ గా ఉండాలి. అందరితో ఉన్న దాంట్లోనే మనకు కూడా ఉండాలి. కానీ నేను మీరు అన్న దాంట్లో ఒక దాంట్లో గట్టిగా ఏకీభవిస్తాను. ఎక్కడ అంటే ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా కూడా మేమందరం కూడా ఒప్పుకోవాల్సింది, మిగతా అమ్మాయిలు ఇద్దరు కూడా, మిగతా ముగ్గురు అమ్మాయిలు కూడా నాతో కలిసి ఒప్పుకుంటారు. ఇన్ని ఆర్గనైజేషన్స్ లో కూడా అమ్మాయిలకి ఎక్కడ కూడా ఆప్షన్స్ తక్కువే. దానికి నేను ఆర్గనైజేషన్స్ ని బ్లేమ్ చేయను, మన అమ్మాయిలే ముందుకు రారు ఫస్ట్ చేయడానికి, ఫర్ మెనీ రీజన్స్. ఈ షో విన్న తర్వాత చాలా మంది వస్తారు. మీరు అందరి ఆర్గనైజేషన్ ఎవరికి ఇష్టమైన ఉంటే ఆర్గనైజేషన్ లో వాళ్ళని పెట్టాలి. నాకు టెక్స్ట్ వస్తున్నారు. నేను చాలా మందికి నేను అడుగుతాను అనమాట, ఇప్పుడు రండి జాయిన్ అవ్వండి, మనం ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు చేయొచ్చు. ఇప్పుడు మీరు అడగండి, ఇప్పుడు ఇందిరా గారు, జ్యోతి, వీళ్ళందరూ కూడా ఏదైనా వెళ్తున్నప్పుడు ఎంకరేజింగ్ గా మా ఆత్మవిశ్వాసాన్ని మేమే మళ్ళీ పుంజుకునేటట్టు చేసుకొని ముందుకు వెళ్తాం. కానీ ఎవరైనా తీసుకురావాలి అని అంటే మనం ఒక ఇష్యూని మీద స్పెండ్ చేసినంత టైం ని అమ్మాయిల్ని మళ్ళీ గ్యాదర్ చేయడానికి అంత టైం పడుతుంది అనమాట. బట్ నేను అలా చేసి ఈ రోజున ఎలా అయిపోయానంటే, నేను ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటే నేను ఒక ఆ సిచ్యువేషన్ కి సంబంధించిన ఒక గ్రూప్ నాతో ఉండాలి అని అంటే ఒక 1 hour లో నేను ఆ గ్రూప్ ని గ్యాదర్ చేసి వెళ్ళగలుగుతున్నాను అనమాట. ఆ సిచ్యువేషన్ నేను తీసుకొచ్చుకోగలిగాను, చేస్తున్నాను. బట్ కానీ పబ్లిక్ లోకి రావటం అనేది చాలా కారణాలు కూడా ఉన్నాయి మనకి. నేను ఎందుకు అంటే బ్లేమ్ చేయట్లేదు ఎవరిని, బట్ ఐఎమ్ టెల్లింగ్ ప్రాక్టికల్లీ. ఇక్కడ తెలుసు కదా అమెరికాలో అంటే అన్ని మనమే చేసుకోవాలి. సో ప్రతి రోల్ మనమే ప్లే చేయాలి. సో ఆ రోల్స్ ప్లే చేసేటప్పుడు అమ్మాయిలకి ఇంకా ఇది చేద్దాము అనే ఇంట్రెస్ట్ ఉండదు. బట్ కొంచెం పిల్లలు బాధ్యతలు అయిపోయిన వాళ్ళన్నా కొంచెం ముందుకు వచ్చి చేస్తే అందరం కలిసి చేసుకున్నట్టు ఉంటుంది, బాగుంటుంది అనేది నా ఉద్దేశం. హోప్ ఐ ఆన్సర్డ్, నాట్ డిసప్పాయింటెడ్ యు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. జ్యోతక్క, మరి మీకు ఎంతో మంది మీరు రోల్ మోడల్, మీరు ఒక మాకు ఇట్లా అని చెప్తూ ఉంటారు. చాలా మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాక మీరు ఇంతమందికి సహాయం చేస్తుంటారు, మీ స్టోరీ చదివాము అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు. ఎంతో మందికి మీరు రోల్ మోడల్. జ్యోతక్క, మీకు ఇంకా మరి మీరు ఇంతమందికి రోల్ మోడల్ అయ్యారు కదా, మరి మీ అమ్మాయిల గురించి చెప్పండి. మరి మీకు అంటే మీరు ఒక స్ట్రగుల్ నుంచి మీరు నేర్చుకుని, అంటే సమస్యల నుంచి పాఠాలు నేర్చుకుని మీరు ఎంతో మందికి రోల్ మోడల్ అయ్యారు. తర్వాత మీ పిల్లల దగ్గరికి వచ్చేస్తే అది అలాంటిది లేదు, వాళ్ళకి మీరు ఒక చక్కటి ప్లాట్ఫామ్ వేసి పెట్టారు. సో ఇక్కడ ఒక మదర్ రోల్ గురించి చెప్తాను నేను. సో మై డాటర్స్ బోత్ ఆర్ వర్కింగ్ నౌ. ఓకే, దే ఆర్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫ్రమ్ పాస్ట్ 5 years. ఇద్దరు కూడా ఇక్కడే ఉంటారు. మాది ఉమ్మడి కుటుంబం, అందరం ఫీనిక్స్ లో ఒకటే ఇంట్లో ఉంటాం. 2 అల్లుళ్ళు, నేను, నాకు ఒక గ్రాండ్ చైల్డ్ బాబు సిద్ధార్థ్. ఇక్కడే ఉంటాము. మా చిన్నల్లుడు డాక్టర్, పెద్దల్లుడు సాఫ్ట్వేర్, 2 అమ్మాయిలు సాఫ్ట్వేర్. ఓకే, సో బీయింగ్ ఏ మదర్ ఐ హౌ టు షేర్ విత్ యు ఆల్. ఎందుకంటే చాలా మంది మదర్స్ కి ఇది మేబీ సమ్ పాయింట్ దే మే గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఏంటంటే పిల్లలకి ఏమి మన గురించి, పేదరికం గురించి, ఒకవేళ డబ్బులు లేకుంటే, ఒకవేళ షార్ట్ ఆఫ్ ఎనీథింగ్ అది లేకుంటే వాళ్ళకు కనపడకుండా ఉండడానికి మదర్ ట్రై చేస్తారు ఎక్కువ. నేను చూసిన దాని ప్రకారం, నేను ఇండియాలో వెళ్తే ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్ గా నేను మా నేటివ్ ప్లేస్ వరంగల్కి వెళ్తేను ఒక దగ్గర ఒక ఇంటికి నన్ను పిలిచారు, లంచ్ పిలిచారు. ఓకే, వెన్ ఐ వెంట్ దేర్, మా పిల్లలు KFC చికెన్, పిజ్జానే తింటారండి ఎక్కువ. అదేనే వాళ్ళకి ఇష్టం అని గొప్పగా చెప్తున్నారు. నాకు చాలా బాధ వేసింది. ఓకే, హానెస్ట్ గా నాకు బాధ వేసింది. ఎందుకు అంటే ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ లో పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం మనం. ఓకే, ఇది వాళ్ళకి అలవాటు చేసుకున్నాం మనం, వాళ్ళకు ఇంజెక్ట్ చేసుకున్నాం ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ ని. ఇలా చేయొద్దు అని నేను అంటా. నేను నా బీయింగ్ ఏ మదర్, నేను చాలా తక్కువ స్థాయి నుంచి పెరిగిన కాబట్టి
నా పిల్లలు కూడా ఫస్ట్ స్ట్రగుల్ చేశారు, చాలా స్ట్రగుల్ చేశారు. హానెస్ట్ గా చెప్పాలంటే వాళ్ళని క్లాస్ 1 లో జాయిన్ చేసినప్పుడు ఐ వాజ్ స్ట్రగుల్ ఫర్ 500 రూపీస్, 500 రూపాయలు లేక అడ్మిషన్ ఫీ లేక నేను 3 రోజులు 4 రోజులు బతిలాడుకున్నాను అడ్మిషన్ కి టైం ఇవ్వమని. ఓకే, ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నేను వాళ్ళకి ఏం చెప్తానంటే దిస్ ఇస్ వాట్ వీఆర్, ఇవాళ నా సిచ్యువేషన్ అది అని చెప్తాను నేను. వాళ్ళు ఇక్కడ అండర్ గ్రాడ్ చదువుకున్నారు, బీనా బిందు ఇద్దరు కూడా ఇక్కడ అండర్ గ్రాడ్ చదువుకున్నప్పుడు నేను సాటర్డే సండే వాళ్ళకి షాప్ లో పని చేపించిన. ఫీజు కట్టే శక్తి నా దగ్గర ఉండింది. బీయింగ్ ఏ బిజినెస్ ఉమెన్ ఐ హావ్ ఎనర్జీ టు పే. ఓకే, ఫిర్బీ నేను సాటర్డే సండే వాళ్ళని షాప్ లో పని చేపించిన. ఎందుకు చేపించిన అంటే దే హ్యావ్ టు నో ద వాల్యూ ఆఫ్ ద మనీ. ఈ గంట పని చేస్తే నాకు $7 వస్తుంది, ఈ $7 ఖర్చు పెట్టేటప్పుడు నేను ఎంత కేర్ఫుల్ గా ఉండాలి అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఓకే, ఒక్క నిమిషం అక్క, కాళ్ళలో లైన్ లో వెయిట్ చేస్తున్నారంటే సారీ టు ఇంటరప్ట్ అక్క, వాళ్ళతో ఒకసారి మాట్లాడుతా. హలో 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 అండి, ఎందరో మహానుభావుల కార్యక్రమానికి స్వాగతం, చెప్పండి. అక్కడ ఉన్న ఎందరో మహానుభావులు, 4 మహానుభావురాలు ఉన్నారు. వాళ్ళ 4కి కూడా నా నమస్కారాలు. నా పేరు సుధారాణి, వర్జీనియా నుంచి అండి. సుధా గారు బాగున్నారా? బాగున్నానండి, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇంకా పరిపూర్ణంగా అయిందండి. ఇప్పుడు ఆట టాట నాట తాన ఎంత బాగుందో. మీరు కూడా వచ్చేసారు సుధా గారు, చెప్పండి. ఒక పాట పాడు, ఒక పాట పాడు. అరే సుధా, హ్యాపీ బర్త్డే అమ్మా. ఓ థ్యాంక్ యూ ఇక్కడ చెప్పేస్తున్నారు. సుధా గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఈ రోజు మళ్ళీ ఉమెన్స్ డే సందర్భంగా అంటే మళ్ళీ మా టోరీ శ్రోతల తరపున, మళ్ళీ మా ఆర్జేల తరపున, మా సౌండ్ ఇంజనీర్ల తరపున, వింటున్న అందరి శ్రోతల తరపున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు మీకు చరాయునివ్వాలని, ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా నవ్వుతూ ఇలాగే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ జయ. జస్ట్ ఇక్కడ నేను ఎలా ఉన్నానో అట్లా ఫీల్ అయినట్టు చెప్పావు. ఫర్ విశేష ఫస్ట్ ఈ ఉమెన్స్ డేని తీసుకుని ఇంత మంచి కార్యక్రమం చేయాలని టోరీ వాళ్ళు అనుకోవడం అయితే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. బట్ నాకు చాలా తక్కువ టైం అవడం వల్ల కుదరలేదు నాకు. మంచి మంచి లీడర్స్ అండి, మన జ్యోతి గాని, లక్ష్మి గాని, ఇందిర, వీళ్ళందరినీ చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి, ఇంకా ముందుకు రావాలి. ఈ ఆర్గనైజేషన్స్ లో వీటిల్లో ఏంటి లేడీస్ అనే వెనకబడకుండా ఇందాక లక్ష్మి చెప్పినట్టు, మా లక్ష్మి గారు చెప్పినట్టు చాలా మంది అయితే వస్తారు, బట్ హెసిటేట్ చేస్తున్నారు. బట్ మాలాంటి వాళ్ళని చూసి అయితే ఇంకా చాలా మంది ముందుకు రావాలండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఇన్స్పైర్ తీసుకోవచ్చు. ఇప్పుడు జ్యోతి మాట్లాడుతుంది చూసారా, నిజంగా జ్యోతి లైఫ్ తీసుకుంటే ఎంతమందో లైఫ్ ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. నాకైతే స్వయంగా నేనైతే ఫీల్ అయ్యా. ఇక తన గురించి నాకు ఏమి తెలియనప్పుడే ఆంధ్రజ్యోతిలో చూశాను తన గురించి, ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో, ఏబిఎన్. అప్పుడే బాగా ఇన్స్పైర్ అయ్యాను. అమ్మ జ్యోతి. సుధా గారు ఒక్క నిమిషం అండి. సుధా గారు మీకు ఒక చిన్న సర్ప్రైజ్, ఒక్క నిమిషం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు యూ సుధా గారు. థ్యాంక్స్ అండి. జొట్టకేదో అంటున్నారు వాళ్ళ హస్బెండ్ విష్ చేస్తారు. ఇది ఉమెన్స్ డే, మన రాజ్యం, మన షో. ఇక్కడే మనకి పాట రెడీగా ఉంది. వాళ్ళ వాడి వరకు అక్కర్లేదు, పాట రెడీగానే ఉంది. అయితే ఏంటి జ్యోతి, పాట పాడాలా? పాడండి. అక్క ఒక్క పాట పాడు. అయితే నేను మొదట పెట్టి వదిలేస్తాను, వీళ్ళు మధ్యలో ఎప్పుడైనా వేసినప్పుడు జయ ఈ పాట వేయండి. లేచింది నిద్ర లేచింది దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.
ఓకే అండి. ఓకే చెప్పండి. మధ్యలో interrupt చేసేస్తా. నువ్వు పండుకున్న పాడండి. లేకపోతే అయిపోవాలక్క. ఇందిరా గారు అయితే ఇందిరా నేను ఒకే ఈవెంట్ లో ఒక రోజు కలుసుకున్నాం. జయ అనుకున్నాను అప్పుడు అవును. PDF లో. అవును, పక్కన ఉండి అవును. ఫోటోలు తీసుకున్నాం. నేను ఎవరో ఈ చదరు ఒకళ్ళు తెలీదు. ఓ ఇందిరా అంటే ఇవిడే సుధా. ఏ ఇందిరా? That's correct, అండి. రైట్. వెరీ నైస్ మీటింగ్ యూ దట్ డే. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు సో ఇట్స్ బీన్ వండర్ఫుల్ నోయింగ్ యూ. అవునవును, ఈవెన్ లక్ష్మి గారు అంతే. సరే, మీరు వచ్చారు కదా ఈ రోజు. మరి సుధా గారు, మీకు ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే, మరి మీకు స్ఫూర్తి ఎవరు, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, మీకు రోల్ మోడల్ ఎవరు? మీ అమ్మగారా, మీ నాన్నగారా, మీ టీచరా, ఎవరు? అంటే ఎవరిని చూసినా ప్రతి వాళ్ళలోంచి ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపనండి. అంటే వాళ్ళలోంచి నా ఒక గుడ్ థింగ్స్ తీసుకోవాలనుకుంటా. నేనైతే ప్రత్యేకించి ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళలాగా నేను అవ్వాలనే రోల్ మోడల్ గా అయితే ఎవరైనా తీసుకోలేదు. కానీ ఇప్పుడు చూడండి, జ్యోతిని చూసి ఓకే ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఇలా నిలబడాలి అనే ఒక ఇది. సో ఇప్పుడు ఒక ఉమెన్స్ డే ఏం కాకుండా సునాయాసంగా చేస్తారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. లక్ష్మి అంటే ఒక ధైర్యం, ఓకే ఎందుకని చేయలేం మనం అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలనుకుంటాను. ఇలా ఒక్కొక్క మనిషి నుంచి ఒక్కొక్కటి తీసుకోవడానండి. వాళ్ళ నుంచి చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మనం ఇలా ఉండాలి, మనం 10 మందికి ఆదర్శంగా నిలబడాలి అని మనం పెంచుకున్నది అది. ఇప్పుడు జయలాగా మాట్లాడాలి. జయ మాట్లాడటం కాదు, జయ సేవ చేయటంలో కూడా ముందుంటుంది. జయ ఒక పాట పాడండి, ఒక పాట పాట తర్వాత మీకు నేను వినిపిస్తా కదా. పాపం వింటున్న శ్రోతలందరూ మీ మాటలు వినాలనుకుంటున్నారు. నేను పాట పాడతాను ఎందుకు చెప్పండి. మీ మాటలు, మీ ఇన్స్పిరేషన్, మీ సలహాలు, సూచనలు ఎంతో మంది వింటున్నారు మన కార్యక్రమాన్ని. మరి నేను పాట పాడాలంటే తప్పకుండా మీకు కాల్ చేసి పాడతాను. వద్దు అన్నదాకా పాడతాను. మళ్ళీ మీరే దొరకరు నాకు ఫోన్ లో. అయ్యా, అదే అంటున్నాను, మీరు దొరకరు నాకు. ఈ రోజు దొరికారు ఇంతసేపు. మామూలుగా మీరు ఎప్పుడు కూడా దొరకరు, అసలు ఒక 2 నిమిషాలు కూడా దొరకరు కదా. సరే సుధా గారు, మరి సుధా మీరు అందరూ ఉన్నారు కార్యక్రమంలో. ఇంతమంది ఉన్నాం మనం. చక్కగా ఆట నుంచి, టాటా నుంచి, నాటా నుంచి, తానా నుంచి పక్కన పెడితే చక్కటి లక్ష్మక్క, జ్యోతిక, ఇందిర, నేను మిమ్మల్ని కూడా అక్క అని అంటాను, మీకు తెలుసు సుధాక్క అని. ఇంతమంది ఉన్నారు. మరి మీరందరూ వింటున్న శ్రోతలకి ఏం చెప్తారు? ఒకళ్ళ తర్వాత ఒకరు చెప్పండి. ఇంకా చివరిగా మీరు వింటున్న శ్రోతలకి ఏం చెప్తారు? ఎవరైనా స్టార్ట్ చేయండి. లేదు మీరు కూడా చెప్పండి. నేను నాటాన్ని పెట్టేశాను అందరూ. మీరు కూడా ఎవరైనా స్టార్ట్ చేయండి. లక్ష్మక్క స్టార్ట్ చేస్తారా మీరు? జ్యోతక్క మీరు స్టార్ట్ చేస్తారా? ఎవరన్నా ఒకళ్ళు స్టార్ట్ చేయండి. ఏం చెప్తారు చివరిగా మా శ్రోతలు? చెప్పండి. జ్యోతి స్టార్ట్. పిల్లల విషయంలో అక్కడ కొంచెం అవునా, చెప్పండి అక్క. సారీ చెప్పండి. చెప్పండి. అదేంటంటే పిల్లలకు మనం ఏ విషయాన్ని దాచిపెట్టదు. ఓకే, మన సిచ్యువేషన్ అక్యురేట్ గా పిల్లలకి చూపెట్టాలి. పిల్లల్ని కూడా వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు కష్టపడే అవకాశం ఇవ్వాలి, వాళ్ళు నేర్చుకునే అవకాశం ఇవ్వాలి. మనం ప్రతిదీ గైడ్ చేయొద్దు వాళ్ళకు. డెఫినెట్ గా టీనేజ్ అప్పుడైతే వాళ్ళకు ఇనఫ్ ఫ్రీడమ్ ఇచ్చి మనం సూపర్విజన్ చేయాలి, కానీ ప్రతిదీ మనం గైడ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ డిడ్ ఫర్ మై చిల్డ్రన్. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళు లీడ్ చేసుకోగలరనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది అంటే వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు అది. ఓకే, వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఏ ఛాన్స్ హౌ టు లీవ్, హౌ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్, హౌ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్. యూనో, ఈ కరేజ్, ఈ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. బీయింగ్ ఎ మదర్ అండ్ బీయింగ్ ఎ ఉమెన్, అడ్వైస్ టు ఆల్ ఉమెన్. లక్ష్మక్క నువ్వు చెప్తావా అక్క? నేను చెప్పనా? సరే చెప్పరా, చెప్పు. అందరూ చెప్పచ్చు. ఓకే, సో నేను 3 పాయింట్స్ చెప్తా జయ. ఓకే, ద నెంబర్ 1 పాయింట్, ఎవ్రీ ఉమెన్ షుడ్ నాట్ కాంప్రమైజ్. ఓకే, నో కాంప్రమైజ్.
అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ కాంప్రమైజ్ ఎక్కడ కావద్దు అని అంటే కెరీర్ విషయంలో, తన క్యారెక్టర్ విషయంలో, తన ఐడెంటిటీ విషయంలో కాంప్రమైజ్ కావద్దు డెఫినెట్ గా. ఓకే. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఎవ్రీ కండిషన్, నో కండిషన్ ఇస్ ఎ పర్మనెంట్. ఈ రోజున్న పరిస్థితులు ఇలాగే ఉండవు. మనం ఈ రోజు కోసమే డెసిషన్ తీసుకొని దాంట్లో 4 walls మధ్య మనం ఎప్పుడు డెసిషన్ తీసుకొని ఉండొద్దు. ద కండిషన్ హ్యాస్ టు చేంజ్ బై అవర్ యాటిట్యూడ్, అవర్ యాక్టివిటీ, అవర్ నాలెడ్జ్, అవర్ విల్ పవర్, అవర్ స్ట్రెంగ్త్. ఈ దీంట్లో ఉంటే కనుక కండిషన్స్ అన్ని చేంజ్ అవుతాయి. ఓకే. రెండు కావచ్చు. ద థర్డ్ వన్ విచ్ ఐ బిలీవ్ ఇస్ nothing is impossible. If the woman is strong, if the woman is educated, as Lakshmana said, if the woman is having the passion, definitely అందరూ కూడా విల్ పవర్ కి అర్హత ఉన్న వాళ్ళే అది బిల్డ్ చేసుకొని స్ట్రాంగ్ ఉండాలి. ఏది ఇంపాసిబుల్ అనేది ఉండదు. ఒక గోల్ పెట్టుకొని దాని వెనుక పడి పరిగెత్తాలి. దిస్ ఇస్ వాట్ ఐ లవ్ టు టెల్ ఎవ్రీ ఉమెన్. ఎక్సలెంట్. లక్ష్మక్క మీరు చెప్పండి మీ మాటల్లో. యాక్చువల్లీ ఐ జాయిన్ జ్యోతి, చాలా బాగా చెప్పింది జ్యోతి. సో ఏం లేదు, పరిస్థితులను బట్టి మనము ముందుకెళ్ళాలి. సిచ్యువేషన్స్ మేక్స్ మేజర్ డిఫరెన్స్ ఇన్ లైఫ్ అన్నమాట. సో మంచిగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాము, చెప్పి రావు కదా, మంచి జరగాలనుకుంటాం కానీ మంచి అనేది చెప్పి రాదు, చెడు అనేది కూడా చెప్పి రాదు. మనం వచ్చిన పరిస్థితులను బట్టి మనము అంటే ఎప్పుడు మంచి జరిగినప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు, బట్ చెడు జరిగినప్పుడు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే దాన్ని మనం ఎదుర్కోవడానికి జీవితంలో ఎప్పుడు మనని మనం సంసిద్ధం చేసుకొని పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్. ఎందుకు ఓన్లీ ఉమెన్ అని ఇప్పుడు స్పెసిఫిక్ గా చెప్పాను అంటే ఈ ఇందాక చెప్పిన దీంట్లో ఆర్థిక స్వాతంత్రం అనేది మన అందరికి ఉండదు, చాలా మందికి ఉండదు. అది లేనప్పుడు వాళ్ళు డిపెండ్ అయిపోతారు. డిపెండ్ అయిపోయినప్పుడు మీరు కాన్ఫిడెన్స్ పోతుంది అనమాట. సో ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది, హస్బెండ్ కి ఆ ప్రాబ్లం వస్తే తన జేబులోనే డబ్బులు ఉంటాయి కాబట్టి హెల్ప్ చేసేసుకుంటాడు. ఆ అమ్మాయి పని చేయదు కాబట్టి అమ్మాయి దగ్గర డబ్బులు ఉండవు. సో ఎట్లా చేసుకుంటది, అక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో అదే ఏంటి, అదే పని చేయకపోతే కాన్ఫిడెన్స్ ఉండొద్దా? ఎందుకు ఉండొద్దు? ఆమె పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ, రైట్? యూ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఎక్కడి నుంచి రావాలా, నీ దగ్గరికి ఎక్కడ ఉండాలా అంటే అఫ్ కోర్స్ పని అనేది చెయ్యాలి. ఇప్పుడు అమెరికాలో ఉన్నాము, పని చేసే పాసిబిలిటీ లేదు, అట్లా అని మనము కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకూడదు కదా. సరే, పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హౌ టు బీ యువర్ సెల్ఫ్ అండ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిని ఎట్లా ఎదుర్కోవాలి అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. అది ఆ ధైర్యాన్ని తెచ్చుకొని, అంటే అది ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసుకోవాలి, సిచ్యువేషన్స్ ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. ప్రతి ఒక్కరు $5,000 దగ్గర పెట్టుకోవాలని చెప్పొద్దు. కాదు జ్యోతిక, ఇందాక కాంప్రమైజ్ కావద్దు అంటే నేను అనుకున్నాను ఎక్కడంటే మామూలు నెక్లెస్ కొంటా అంటే డైమండ్ నెక్లెస్ కొనాలి, కాంప్రమైజ్ కావద్దు, మామూలు చీర అంటే కాదు. కానీ మీరు మళ్ళీ వెంటనే చెప్పారు ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, మళ్ళీ మీరు వెంటనే చెప్పారు మీరు. అందుకరికి ఇంకా నేను మళ్ళీ అది లేదంటే జ్యోతిక ఇలా చెప్పారంటారు, రేపు అందరూ మళ్ళీ షో విన్న వాళ్ళని జ్యోతిక కాంప్రమైజ్ కావద్దు అన్నారు, నేను కాను అంటారు మళ్ళీ. అది జ్యోతి నవ్వుతూ చెప్పినా చాలా ప్రాక్టికల్ గా చెప్పారు. 5,000 అనేది ఒక చిన్న బాల్ పార్క్ లకు చెప్పింది, కానీ ఎంతో కొంత మినిమం అది మన దగ్గర ఉంది. కరెక్టే. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా, ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వెరీ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు పని చేస్తుంటే నా పర్స్ డబ్బులు ఉంటాయి, నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంటాయి. బట్ అదే గనక ఆ అమ్మాయి దగ్గర పని చెయ్యని, మన దగ్గర ఉంటే ఏం గ్రేట్, పని చేసే వాళ్ళ దగ్గర పని చెయ్యని వాళ్ళ దగ్గరే ఉండాలి కదా, వాళ్ళకే కదా అవసరం ఎక్కువ. అవును. సో ఆ కాన్ఫిడెన్స్ ని అమ్మాయిలు ఎప్పుడు బిల్డ్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. మీరు చేసుకుంటూ ఉంటే నేను లైఫ్ లో ఒకటే, ఎప్పుడైనా మనం చేసుకున్న దానికి మనమే బాధ్యులు. ఎవరిని బ్లేమ్ చేయొద్దు జీవితంలో. అయ్యో వాళ్ళ మూలాన్ని ఇట్లా అయిపోయింది, మా అమ్మ నాన్న నేర్పియలేదు, లేకపోతే నాకు ఇంకొకటి అయింది, మా ఆయన నన్ను సరిగా చూడలేదు, నేను రోడ్డు మీద వెళ్తుంటే నాకేదో జరిగింది, అట్లాంటివన్నీ మనం అనకూడదు. ఇప్పుడు మన పరిస్థితులకి మనమే బాధ్యులం. సో అవి బాగు చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంటది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు అది చేసుకోవాలి అనే ఉద్దేశం మనకే ఉండాలన్నట్టు. సో మీరు అన్నట్టు అట్లా ఎంతో కొంత, ఇప్పుడు అదే బయటికి పోతుంటే ఒక 100 రూపాయలు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి ఆ 100 రూపాయలు అనేది, ఎక్కడి నుంచి రావాలి అనే ఆలోచన మీరు తెచ్చుకొని మిమ్మల్ని మీరు స్టేబుల్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ ఉంటారు. అది జయ. ఇప్పుడు ఇందిరా గారు చెప్పాలా?
వెరీ కరెక్ట్ లక్ష్మి గారు, అండ్ టోటలీ అగ్రీ విత్ జ్యోతి రెడ్డి గారు ఆల్సో. అది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐ టోటలీ అగ్రీ. అండ్ దానికి మీరు లక్ష్మి చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఇస్ ప్రైమరీ ఇంపార్టెన్స్ మనం పిల్లలలో ఇన్స్టిల్ చేయాల్సింది. And also the value of money, as the speakers have said. So all these things contribute to the confidence and enhancement and progress of the children. And I think that's very, very important. Ippudu aadapillalo ante as somebody has said it, history repeats itself unless it's changed. So చూస్తూ ఉన్నాము, women participation in management level is not so much. But I think unless we all come together and change that history a little bit more and try to take it in a little different direction, it's not going to be possible. So our change kosam manu marinta krushi cheyavachu anesi my thought process andi. నిజంగా జ్యోతక్క మీరు ఒక మాట చెప్పారు, నిజమే లక్ష్మక్క అన్నట్టు నవ్వుతూ చెప్పినా కూడా మీరు ఇంకొక మాట చెప్పారు, పిల్లలకి పని చేపించాను గంటకి $7 అని చెప్పేసి. ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే మేము కష్టపడ్డాం అని చెప్పేసి పిల్లలు ఏది అడిగితే అది కొనిచ్చటం, వాళ్ళ నోట్ల నుంచి రావటమే ఆలస్యం, వీడు వాళ్ళ ముందులో పెట్టడం, మేం కష్టపడ్డాం కదా వీళ్ళెందుకు కష్టపడాలి అనేది వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను, నేను అప్పుడు కార్లలో నడవలేకపోతే నా పిల్లలు వెళుతున్నారని. కానీ ఆ స్ట్రగుల్, ఆ కష్టం, ఆ డబ్బు విలువ అనేది మన పిల్లలకి తప్పకుండా నేర్పించాలి. 100% మనం అందరం జ్యోతిక చెప్పింది అగ్రి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు నేను ఫీజు కట్టే స్టేజీలో ఉన్నాను, నేను సంపాదిస్తున్నాను, కానీ పిల్లలకు ఆ డబ్బు విలువ, నేనెక్కడ ఉన్నా నేను ఏదున్నా కూడా వాళ్ళంతటికి వాళ్ళు సమస్యలను సాల్వ్ చేసే స్టేజికి వాళ్ళని తెచ్చాను అని చెప్పారు కదా జ్యోతిక. హ్యాట్స్ ఆఫ్ టు యు. నాట్ ఓన్లీ జ్యోతిక, మీరందరూ వింటున్న శ్రోతలందరూ కూడా మీ పిల్లలకి కష్టం చెప్పండి, డబ్బు విలువ చెప్పండి, వాళ్ళకు జీవితం మీద ధైర్యాన్ని నూరిపోయండి. ఒక జిజాబాయి, ఒక శివాజీకి చెప్పినట్టుగా వీరకథలు చెప్పండి, ధైర్యాన్ని నింపండి. ఏదో అంటున్నారు అక్క, చెప్పండి. సారీ మీరు మధ్యలో. వండర్ఫుల్ కరెక్ట్ చెప్పినావు జయ. డెఫినెట్ గా మనం పిల్లలకు డబ్బులు ఆస్తులు ఇవ్వటం కాదు, మన ఎంటిటీ వాళ్ళకి ఇస్తున్నాము అని అంటే డెఫినెట్ గా మన హార్డ్ వర్కింగ్, మన డిసిప్లిన్, మన కష్టం కూడా వాళ్ళకి తెలియాలి. మా నాన్న సంపాదిస్తున్నాడు కదా, మా అమ్మ సంపాదిస్తుంది కదా అని వాళ్ళు లేజీగా తయారు కావద్దు, వాళ్ళు డిపెండెంట్ గా అసలే ఉండొద్దు. ఇవాళ రోజు మగపిల్లలు అయితే ఆడపిల్లలు చూసినప్పుడు ఈమె వాళ్ళ అమ్మ చెప్పినట్టే ఇంటది, సొంత తెలివి లేదని ఫీల్ అవుతారు. తర్వాత మగపిల్లలు కూడా డిపెండ్ అయ్యి ఉంటే ఆడపిల్లలు భార్యలకు ఇష్టం ఉండదు. ఈయన ఎంతసేపు పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాడు, డెసిషన్ తీసుకోడు తనకు తానుగా అనేది డిమెరిట్ చేసి మాట్లాడతారు. ఇంతకు ముందు ఎప్పుడో పాతకాలంలో తాతల పేర్లు, నాన్నల పేర్లు చెప్తే నడిచింది, కానీ ఇప్పుడు అట్లా నడవదు. ఇండిపెండెంట్ గా ఎవరికి వాళ్ళు స్ట్రెంగ్త్ ఉండాలి, ఎవరికి వాళ్ళు స్మార్ట్ ఇనఫ్ ఉండాలి, ఎవరికి వాళ్ళు స్పాంటేనియస్ గా డెసిషన్ తీసుకునే స్థాయిలో ఉండాలి. ఇది ఉమెన్స్ డేనే కాదు, మన అన్నతమ్ములు, తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్స్, పేరెంట్స్ అందరూ కూడా ఉమెన్స్ డే సందర్భంగా మహిళా మనులందరూ కూడా వాళ్ళతో భాగంగా సమానంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతే, వాళ్ళతో సమానంగా పని చేయించాలి, వాళ్ళతో సమానంగా కష్టపెట్టాలి. అందరం కూడా మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఉంటే సొసైటీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆడవాళ్ళు మీకందరికి మరోసారి జోహార్లు. మరి అక్కలు మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా టోరీకి వచ్చి మమ్మల్ని అందరినీ అలరించినందుకు మరోసారి మీకు ఆత్మీయ అభినందనలు. థ్యాంక్ యూ జయ, థ్యాంక్ యూ ఫర్ ఇందిరా శ్రీరామ్. ఒకసారి తట్టది మీతో అది ఏంటండి? తక్కదిమితో మాట ఒక చిన్న పాట పాడండి, కార్యక్రమాన్ని మీ పాటతో ముగిస్తారట. మీరు తాళం వేయాలన్నమాట, తాళం. I don't know. Song? You want? ఏదో ఒకటి పాడు. తాళం. ఓకే. సకత దిగినతో సకత దిగినతో సక ధికి సకత దిగినతో సక ధికి సకత దిగినతో సక ధికి కదిగినతో. హ్యాపీ? మేము జంప్ చేసేస్తున్నాం ఇక్కడ, ఎవరింట్లో వాళ్ళు జంప్ చేసేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మరి మళ్ళీ మంగళవారం ఆ పాట మధురం అంటూ మీ ముందుకు వస్తాను.